ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఇలాగ కలుసుకోవడం సంతోషం. మీరందరూ కూడా దేవుడితో అతి సమీపముగా నివసిస్తున్నారని నమ్ముతా ఉన్నాను. నివసించండి, దాని ఫలాన్ని మీరు ఏమాత్రం పోగొట్టుకోరు. ఆమేన్. మంచిది. మన సమయం నేరుగా లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనం నుంచి గమనించండి. అటువలే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలులై ఉండుటకును ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చు. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయవలసిన అవసరము లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెకును వివాహం లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తలలుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీతిశ్వరుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నిరుత్తరులము, అల్పులము, అయోగ్యులము, చాలా బలహీనులం ప్రభువా. కానీ ఎప్పుడైతే నీ ఆత్మను పొందుకుంటామో మేము శక్తిమంతులుగాను, నీతిమంతులుగాను, బలవంతులుగా మేము నిలబడగలుగుతాము. ఈ సమయంలో ఆహారము లేకుండా చేత కలిగేటువంటి ఈ నీరసము కన్నా నీ ఆత్మను పొందుకున్నట్టు చేత వచ్చేటువంటి శక్తి, బలం ఎంతో ఉన్నతమైనది కనుక ఆ శక్తి చేత మమ్మల్ని అందరూ మీరు బలపరచమని, స్థిరపరచమని, లేఖనాల గుండా మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తాం. నీ ఉన్నతమైనటువంటి కృప చేత బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారం అనుగ్రహించమని, నీ ఆత్మను మా మధ్యలో కుమ్మరింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. మరలా మీకోసము ఉదయకాలపు అదే ఆహారాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం. నేను మీకు చెప్పినట్టుగా ఇది చాలా బ్రాడ్ సబ్జెక్టు, విస్తృతమైనటువంటి సమాచారం, భిన్నమైనటువంటి కోణాలు, మనము గుర్తుపట్టలేని విషయాలు ఈ వివాహానికి సంబంధించి ఉన్నాయి. అయ్యా, నువ్వు మాట్లాడేది పెళ్ళికి ముందా, పెళ్ళి తర్వాత? పెళ్ళికి ముందున్న విషయాలు గ్రహించడానికి శక్తి చాలా లేని సంగతులు ఉండగా ఇక పెళ్ళి తర్వాత అనేవి చాలా కఠినతరమైనవి. మీలో ఎంతమంది కనిపిస్తుంది వివాహం మరియు పరిత్యాగ పత్రిక చాలా కష్టమైనది, క్లిష్టమైనది? ఎంతమంది అనుకుంటున్నారు? చాలా మర్మయుక్తమైందని, చాలా కష్టతరమైందని ఎంతమంది అనుకుంటున్నారు? 2-3 చేతులు లేచాయి, 4, 5, 6. కానీ నన్ను నమ్మండి, మ్యారేజ్ అండ్ డివోర్స్ ఈజ్ అ మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. అది మీకు అనిపించట్లేదు కాసుక? చాలా కష్టం అది. మీకు ఉదాహరణ చెప్పనా? రెండు సందర్భాలు చెప్పగానే మీకు అర్థమైపోద్ది. ఊరు ఇలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. మంచిగా గమనించారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదో ఒక రీతిలో కలుసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, పాస్టర్ గారు చెప్పారు, ఇద్దరు ఇష్టం చొప్పున ఇద్దరికి పాస్టర్ గారు పెళ్లి చేసేసారు.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో వివాహం జరిగిపోయింది. పిల్లలు కూడా కనేశారు. 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. కొంతకాలం అయ్యేసరికి ఏదో ఒక రూపంలో కొంతమంది బంధువులకు కూడా తెలిసింది ఆ అమ్మాయి వాడికి చెల్లవుతుందని. ఇప్పుడు ఏం చేయాలి? మీకు అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారు? చేసేది ఏం లేదు. ఎందుకు ఉండాలా దూరం అవ్వాలనా? ఉండాలనా? వాక్య ప్రకారంగా తప్పేగా. తన సహోదరి యొక్క మనచ్ఛాదనం తీవాడు మరణ శిక్షనందునుగా. మీకు అర్థమవుతుందా? మన రీసెంట్గా ఆంధ్రలో ఒక మ్యారేజ్ జరిగింది. నేను చెప్పాను అనుకుంటా మీకు. వివాహం జరిగింది, అంత అయిపోయింది. ఆ సహోదరుడు ఎవరైతే ఉన్నారో అతడు ఎనుక్ నపుంసకుడు. వివాహం అయిన తర్వాత తెలిసింది. ఇప్పుడు అమ్మాయి సంగతి ఏంది? ఆ వివాహ సంగతి ఏంటి? రద్దు చేయాలన్నా? చేయొచ్చా? వివాహ బంధం తెంపాలన్నా? ట్రస్ట్ మీ. అందుకే ప్రవక్త గారు నియర్లీ 5-6 ఇయర్స్ సమయం తీసుకొని ప్రభు దగ్గర యొక్క వర్తమానాన్ని గురించి విచారించి మోకరించి దానిని నాకు తెలిసింది, ఇది సత్యం. ఇది ఈ 7వ సంకల వర్తమానీకుడు రాకుండా ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఈ 7వ వర్తమానీకుడు గుండా తప్ప మరొకరి గుండా వీటికి సమాధానం దొరకకపోయేవి. అనేకమైన అద్భుతమైన మర్మాలు దానిలో తెరిచారు. అనేక తాళపు చెవులు ఇచ్చాడు ఆయన. ఈరోజు ఎంత సంక్లిష్టమైనటువంటి వివాహ సంబంధమైనటువంటి తలనొప్పి వచ్చినా దాన్ని తెగొట్టచ్చు. కానీ దాన్ని గ్రహించుటకు ప్రత్యక్షత కావాలి. మరియు మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే వర్తమానాన్ని విశ్వాసాలు మీరు చదవడానికి ఆయన ఒప్పుకోలేదు. తెలుసా? మీకు తెలీదా? ఈ మధ్య ఎవరికి చూపించాను. ఎవరికి? పీటర్ గారికి అనుకుంటా, బ్రదర్ గారికి కూడా చూపించాను. వివాహం మరియు పరిత్యాగ పత్రికను ప్రవక్త గారు విశ్వాసులను చదవద్దన్నాడు. ఎందుకంటే విశ్వాసులు చదివి తమ సొంత జ్ఞానం చేత తమకు తాము నిర్ణయాలు తీసుకొని తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ముందుకు సాగుతారేమోనని మీ కాపరిని సంప్రదించండి. కాపరులు దీన్ని చదవండి. వివాహాన్ని గురించి, పరిత్యాగ పత్రికను గురించి మీ కాపరిని తుది నిర్ణయంగా నేను ముందుకు సాగనిస్తున్నానని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. వివాహానికి ముందు కాంప్లికేటెడే, వివాహం తర్వాత కాంప్లికేటెడే. ఆయన అనుగ్రహించినటువంటి వరంలో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, కృపలోనే సమాధానంగా సంసారాలు సాగుతాయి. కృప కావాలి. ఆ యొక్క ద ప్రాపర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ సరిగ్గా వినియోగించుకుంటే తప్ప ఎవరు దీనిలోని ప్రాపర్గా నడవలేరు అంటాడు ఆయన. కాబట్టి జాగ్రత్త. చదవబడిన లేఖనంలో కూడా జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పినటువంటి చదివిన లేఖనం మీరు ఎన్నిసార్లు చదవవచ్చు? కోకొల్లలు ఎన్నో మార్లు చదివాం, కరెక్టేనా? మరొకసారి కొత్తదైన కోణం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా 36వ వచనం చూడండి. 36లో అయితే ఒకరి కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల, ఏది అంటే ఏ వయసు? అంటే ఏ వయసు? వాక్య ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా తర్వాత మాట్లాడదాం, తర్వాత వద్దాం నెక్స్ట్. ఇందుకు వాక్య ప్రకారంగా ఒక కుమార్తెకి ఈడు మించిపోవుట, ఈడు ఉన్నది అని చెప్పడానికి ఆ ఈడు ఎంత? 20 నుంచి 30 మధ్యలో ఆప్షన్ ఏ. ఇంకా 23 నుంచి ఆప్షన్ బి. ఎవరు? నువ్వు బాగా దూరుతున్నావు ఈ మధ్యలో బిడ్డ. గాడ్ బ్లెస్ యు. సి ఎంత ఈడంటే అని 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవట్లేదా? అది ఈడా? అది ఏంట? ఎంత వయసుని ఈడని పిలుస్తుంది బైబిల్? 18 to 25 అంతేనా? ఇంగ్లీష్లో ఇదే వాక్యం చూడండి ఒకసారి. Yes. The flower of her age. ఈ పదంలోనే అన్ని దాగి ఉంటాయి. ఈడు అనేటువంటిది 2 రకాలుగా చూస్తారు. ఒకటి భౌతికమైన దేహపు మార్పులను బట్టి, 2
ప్రాంతీయతలో మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రవక్త కూడా అమెరికన్ ఏజ్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడతారు అక్కడ. ఇక్కడ మనకు భౌతికంగా ఏదైతే ఈ ప్రాంత ప్రజల్లో 18 yearsకి ఏదైతే ఇప్పుడు ఏజ్ ఉందో, 18ఏగా సార్ నో అందరూ నో వేసి చెప్పండి. 18ఏనా? కొద్దిగా యాక్టివ్గా ఉండి నిద్రపోతారని భయపడట్లన్నా. 18ఏగా? 18 ఆ ఏజ్ నుంచి ప్రారంభం అవుతుంది. టిల్ ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు? వాళ్ళ ఇష్టము, కరెక్టే కదా, వాళ్ళ ఇష్టము. కానీ బైబిల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లవర్ ఆఫ్ హర్ ఏజ్ అంటే తన యొక్క ఆ ఋతుక్రమం యొక్క చక్రం నడుస్తున్నటువంటి ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న సమయాలు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. దానికి కొంచెం లిటిల్ బిట్ సెన్సిటివ్ టాపిక్. నేను దాన్ని ఒక వీడియోలో కవర్ చేస్తాను. తొందరలోనే కుటుంబ నియంత్రణ ఒక వీడియో చెప్తాను. దాని మీద నేను పర్సనల్గా కెమెరా ముందు పెట్టుకొని చెప్తాను. దానిలో మీరు కొన్ని విషయాలు ఎక్కువగా వింటారు. ప్రస్తుతం దాటేసి ముందుకు వెళ్ళిపోదు. తర్వాత అంటాడు చూడండి, ఈడు మించిపోయిన ఎడల, ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల, ఆమెకు వివాహం చేయకపోవటం యోగ్యమైనది కాదని, అయ్యో నా బిడ్డ ఈడెక్కువైపోయింది కానీ పెళ్లి చేయాల్సి వచ్చేసింది, పెళ్లి చేసేద్దామని డిసైడ్ అయిపోయాడు ఆయన. అప్పుడు అతను తన ఇష్టం చొప్పున పెళ్లి చేయొచ్చు, అందులో పాపమేమీ లేదు. అదే కూతురుకి తండ్రి పెళ్లి చేయడంలో పాపం ఉంది, పాపం లేదు ఎందుకు చెప్తున్నాడు అక్కడ? అంటే ఏదో ఉందాడా? వింటున్నారా? తండ్రి తన కూతురికి పెళ్లి చేయడం, పెళ్లి చేయకపోవడంలో కూడా పాపం ఉందా? అట్లా కూడా ఉంటుందా? దాన్ని ప్రస్తావిస్తున్నట్టు ఏదో లిటికేషన్ ఉంటుందా అక్కడ? దాని వైపు తీసుకెళ్దాం. ఎందుకు చెప్పినా నేరుగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సరైన కాలాల్లో కనుక మీ పిల్లలకు మీరు పెళ్లి చేయకపోతే యు ఆర్ రెస్పాన్సిబుల్ అని ప్రవక్త అన్నాడు. సరైన కాలంలో అంటే మరీ చిన్నప్పుడు కాదు, మరీ పెద్దప్పుడు కాదు. సరైనటువంటి సంసార జ్ఞానం వచ్చిన తర్వాత సరైన రీతిలో పెళ్లి చేయకపోతే ఫాదర్ అండ్ మదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అని ప్రవక్త ఒక చోటు చెప్పి చూపిస్తా. అక్కడ వరకు వెళ్తాం, మెల్లగా అంచెలంచెలుగా వెళ్దాం. జాగ్రత్తగా గమనించాను. అయితే ఇంకొంచెం ముందుకి తర్వాత ఆమె పెళ్లి చేసుకునవచ్చు, ఉపయోగవచ్చు. ఎవడైనానో తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేక ఉండి, అదేంది కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకపోవడము, పెళ్లి చేయవలసిన అవసరం ఉండడం ఉంటుందా? పెళ్లి చేయాల్సిన అవసరం లేకపోవడం ఉంటుందా? పెళ్లి ఖచ్చితంగా చేయాలనా? ఈయన వాళ్ళ మగ్గడి చెప్పండి. పెళ్లి చేయవలసిన అవసరం ఉండడము, అవసరం లేకపోవడం కూడా ఉంటుందా? ఎప్పుడెప్పుడు ఉంటుంది? కమాప్తుల బిడ్డ కంటే పెళ్లి చేసుకున్నట మేలు. పెళ్లికి అత్యధికమైన గొప్పదైనటువంటి సాతానుగాడి యొక్క సంఖ్యలు, సాతానుగాడి యొక్క బంధకాలు అవ్వచ్చు, వాడి యొక్క ప్రమేయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేయవలసిందే. మీకు అర్థమవుతుందా? ఇంకొంచెం మోర్ అండ్ మోర్ డీటెయిల్స్లో చూస్తే అని అంటాడు, పెళ్లి చేయవలసిన అవసరం లేక ఉండి అతడు స్థిరచిత్తుడును. స్థిరచిత్తుడు అంటే ఒకసారి చేయొద్దు అనుకుంటే చేయకుండానే ఉండాలా, మళ్ళీ తర్వాత చేస్తానని చేయనని ఇదని ఇట్లా ఉండదు. స్థిరచిత్తుడు, ఒక స్థిరమైన నిర్ణయం నిలబడి ఉండి, తర్వాత తన ఇష్ట ప్రకారం జరుప శక్తి గలవాడునై. భలే ఉంది మాట. అయ్యా పురుషులు, తన ఇష్ట ప్రకారం జరుప శక్తి గలవాడై అంటే ఇష్ట ప్రకారం జరపలేని వాడు ఉంటాడు. ఇళ్ళలో పురుషులు ఉంటారు. ఇంట్లో భార్య పోరు పెట్టి సాధించుకోలేని వ్యక్తి, ఇంట్లో పిల్లలు పోరు పెట్టి సాధించుకోలేని వ్యక్తి తన ఇష్టం చొప్పున జరప శక్తి గలవాడు అనుకో, ఏం చేసినా నడుస్తుంది. ఏం చేస్తాం? తన ఇష్టం చొప్పున జరిపించలేక అలాంటి శక్తి లేని వాడు అనుకో, మీకు అర్థమవుతుందా? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది అట్లా. ఫస్ట్ టైం ముందు సాగిపోతుంది చూడండి. ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఆ కుమార్తెకు అలాంటి అవసరం ఉండకూడదు, పెళ్లి చేయాల్సిన అవసరము. తనకు కూడా తాను స్థిరచిత్తుడై ఉండాలా. ఇప్పుడేమో వద్దని ప్రభు కోసం నిలబెడతానని, తర్వాత మళ్ళీ సంఘము లేదా సభ్యులు, కుటుంబీకులు, సమాజం యొక్క ఒత్తిడి ఎక్కువైపోయి, భార్య ఒత్తిడి ఎక్కువైపోయి, లేదా ఈ కుమార్తె యొక్క తప్పిదానాన్ని బట్టో తర్వాత మళ్ళీ ఆ మనసు మార్చుకోవద్దు. స్థిరచిత్తుడై ఉండి తర్వాత తన ఇంట్లో తన నిర్ణయం, తన ఇష్టం చొప్పున మాత్రమే సమస్తము జరిగించబడే శక్తి కలిగిన పురుషుడై ఉంటే గనక
పెళ్లి చేయకపోయినా ఓకే, ఇన్న పాపం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ తానేమో చేయొద్దు అనుకుంటున్నాడు, భార్య గారేమో చేయమంటున్నారు. ఇప్పుడు స్థిరంగా నిలబడిన కుమార్తె రేపో స్థిరంగా నిలబడతలా. ఇలాంటి సందర్భాల్లో కుదరదు, ఖచ్చితంగా చేసేయాల్సిందే. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే నాకు తెలుసు, మీకు ఇదివరకు చెప్పాను, కొంతమంది వివాహాల్ని నిషేధించి మాకు దేవుడు చెప్పాడు, దేవుడు మాతో మాట్లాడాడు అని కొంతమంది తమ కుమార్తెలకు వివాహాలు చేయకుండా సేవలకు అంకితం చేశారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు. ఇక రోమన్ క్యాథలిక్లో కదా నన్స్ ఉన్నట్టుగా నన్నులు అయిపోతారు వీళ్ళు. నన్నులు ఏమంటారు తెలుగులో? అంతే, ఇక నన్నే, అంతేనా? కాన్సిక్రేటెడ్ ఉమెన్, ప్రతిష్ఠించబడిన స్త్రీలుగా వాళ్ళ పేర్లు చెప్పుకొని అంకితం అయిపోయినారు వాళ్ళు అట్లాగా. కానీ దానికి ప్రత్యేకమైన షరతులు ఉంటాయి, దానికి మామూలు షరతులు ఉండవు. ఇక స్థిరచిత్తులై ఉండాలా, చాలా పెద్ద పెద్ద కండిషన్స్ ఉంటాయి. అలాంటి సందర్భంలో పెళ్లి చేయకపోయినా పాపం ఏమి ఉండదు, చెల్లుబాటు అవుద్ది. తర్వాత ఎవడైనా తన కుమార్తెకు 38వ వచనం, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. అయితే నీకు ఒక కుమార్తె ఉందయ్యా, ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేస్తారు? చలో లెట్స్ ఓపెన్ ద పోల్స్. ఏ వయసులో పెళ్లి చేస్తారు మీ కుమార్తెకి? చలో చెప్పాలి మీరు, టకటకటగా. నాకు చాలా చాలా సంగతులు చెప్పాల్సినవి. వయసు చెప్పాలి నాకు, అప్రాక్సిమేట్ వయసు 18-25 మధ్యలో. ఏదైనా ఒక ఏజ్ చెప్పండి, అట్లా మధ్యలోకి ఇద్దరు టక్కని ఈ ఏజ్కి అని చెప్పండి. 20, ఓకే, 21. సరేలే, నీకెక్కడ కూతురు, ఆగురా. సరే 21. ఎప్పుడు చేస్తే బాగుంటుంది? తల్లులు చెప్పాలి నాకు. నాకు తండ్రుల మాటలు ఎట్లా నెగ్గవు, మీ ఇళ్ళలో మీ నెగ్గుతలేవు. కానీ మీరు చెప్పండి తల్లి, మీరు చెప్పండి, మీ నెగ్గుతాయి. ఏదైనా మీరే, మీ వల్లే మీ కుటుంబాలు నడుస్తున్నాయి. చెప్పండి, ఎంత చేస్తారు అమ్మాయికి పెళ్ళి? ఒక 27 ఏదమ్మా, 39. ఎప్పుడు చేయడానికి బాగుంటుంది చెప్పండి? 24, ఓకే, పర్లేదు. ఇంకా అంతేనా? 24 ఎంతమంది అంగీకరిస్తున్నారు? 24 ఇస్ ఎ గుడ్ ఏజ్ ఫర్ ఎ మ్యారేజ్. కూతుర్లకి నేను చెప్పేది. ఎంత? ఏ వయసుకి చేస్తే బాగుంటుందమ్మా? 21. మీరు చెప్పిన సమాధానం మీ కూతుర్లు విన్నారు. అమ్మ మాకు అప్పుడే చేస్తారు కావచ్చు అనుకుంటారు అల్లిగా. ప్రవక్త చెప్పిన మాట చూద్దాం ఒకసారి. ఎందుకంటే నా దృష్టిలో, నీ దృష్టిలో, ఎవరి దృష్టిలోనైనా వర్తమాన ప్రకారం మన వివాహాలు ఉండాలా, మన పిల్లల వివాహాలు ఉండాలా. ఎస్ ఆర్ నో? చలో 51-0415A. చూడడానికి ఇవన్నీ మన సాధారణమైన పునాది సంబంధమైన విషయాలకు కనబడతాయి. కానీ ఇవి తెలియక ఎన్ని పొరపాట్లు జరిగాయో. అంగీకరిస్తున్నారా? 0415A లైఫ్ స్టోరీలో 22వ పేరా చూడండి, 22. మరియు నేను ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, మేము వివాహం చేయబడుతున్న దినాల్లో మేము ఎప్పుడైతే యవ్వనులుగా ఉన్నామో, నేను ఎప్పుడో చాలా చిన్న వ్యక్తిగా ఉన్నాను. మా నాన్నగారు 18 సంవత్సరాలు, మా అమ్మ 15 సంవత్సరాలు నేను జన్మించినప్పుడు. ఎవరు? ప్రవక్త జన్మించినప్పుడు ప్రవక్త గారి తల్లిదండ్రుల వయసు ఎంతో తెలుసా? 18 సంవత్సరాల తండ్రి, 15 సంవత్సరాల. అదే వయసులో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓ నో తిను ఒక్క ముద్ద, ఒక్కటి ఒక్క ముద్ద తల్లి, ఒక్క ముద్ద అని మనం ఉన్నాము. అక్కడేమో ప్రవక్త గారు జన్మించారు. కొంచెం కొనసాగిపోయి చూడండి. మేము కేవలం చిన్న పిల్లలుగా ఉన్నాము. మేము వారితో ఉన్న పిల్లలుగా, మేము వారితోనే పెరిగాము. బహుశా అది మంచిది, నేను నమ్ముతున్నాను.
My little girl, నా చిన్న కుమార్తె when she gets to be any age ఆమె ఏ వయసులోకి వచ్చినా and she finds a good Christian boy ఆమె ఒక మంచి క్రైస్తవ అబ్బాయిని కనుగొనినప్పుడు that she wants to marry, పెళ్లి చేసుకోవడం నిమిత్తం తాను కనుగొంటే I would rather she marry him ఉమ్, and settle down. ఆ? అయ్యా ఆయన ఏమంటున్నాడు వింటున్నారా? ప్రవక్త గారంట తన కుమార్తె ఇదిగో ఒక అబ్బాయి నచ్చి, క్రైస్తవ అబ్బాయి, మళ్ళీ బ్రాకెట్లో జాగ్రత్త, నచ్చి ఇదిగో ఇతనితో పాటు నేను వివాహం చేసుకుని నేను సెటిల్ అవుదాం అనుకుంటున్నాను డాడీ అని చెప్తే కనుక తండ్రిగా నేను ఆ పని చేసేస్తాను అంటున్నాడు ఆయన. వెంటనే చేసేస్తా, నేను ప్రేమ పెళ్ళిళ్ళు ఒప్పుకోను అది ఇదని చెప్పను, కానీ ఏవైతే షరతులు ఉంటాయో చూసుకొని క్రైస్తవ అబ్బాయి కాదు ఇవన్నీ చూసుకొని వెంటనే చేసేస్తాను అన్నాడు. Be a lady, ఆమె వెంటనే ఒక స్త్రీగా ఉండడానికి then be out in some of these road houses, ఉమ్, running around and what they call having a good time. అంటే ఒక రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ ఇష్టం వచ్చిన జీవన శైలిలో జీవిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం రా బాబు అని చెప్పుకునే ఈ కుర్రకారుతో జీవించడం కంటే తను తొందరగా పెళ్ళైపోయి ఆంటీ అవడం మేలు అన్నాడు ఆయన. మీరు వింటున్నారా? తొందరగా పెళ్ళైపోయి ఒక ఉమెన్ లాగా, అంటే పెద్దదైన స్త్రీ లాగా, ఒక ఆంటీ వల్లే పిలవబడడానికి నేను ఇష్టపడతాను కానీ రోడ్ల మీద ఇట్లా పిచ్చి తిరుగులు తిరగడానికి ఇష్టపడను అన్నాడు. తర్వాత That's right. అవునండి, అది సరియే. The Bible said, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది let your daughters marry young. ఇప్పుడు మనం చదివిన లేఖనాల ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంను పట్టుకొని ప్రవర్తించాడు, మీ ఆడపిల్లలకు యవ్వనురాళ్ళుగా ఉన్నప్పుడే పెళ్లి చేసేయండి. ఎంత యవ్వనంగా చూడండి. Sons already turned aside after Satan. ఎందుకో చెప్పనా, ఇదివరకే తెలియకుండానే మీ ఆడకూతుళ్ళు ఇప్పుడే ఎప్పుడో సాతాను వైపుగా మలచబడి ప్రేమలు, దోమలు, ఫోన్లు, చాటింగ్లని ఎవ్వరు తెలియకుండా చేయవలసిన ఆ దిశ వైపు, చేయకుండా దిశ వైపు వారు మరలిపోయారు అన్నాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? తర్వాత And I not meaning for little bitty kids to get married now. నా ఉద్దేశం చిన్న చిన్న పిల్లలకు చేయమని కాదు, మరి బాల్య దశలో ఉండగానే చేసారు, మళ్ళీ బాల్య వివాహం అని చెప్పి నేను నన్ను చర్చ్ మొత్తాన్ని జైలు వేస్తారు. ఎందుకు చేశారు అంటే మా పాస్టర్ చెప్పాడని చెప్పి నన్ను కూడా వేస్తారు. బాల్య వివాహాలు కాదు, మన భూభాగంలో 18 years, ఈ ప్రాంతంలో 18 years అనేది ఇట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఫర్ ద మ్యారేజ్. ప్రవక్త గారు చెప్పిన దాని ప్రకారంగా సాతాను గాడి యొక్క తంత్రాలను దృష్టిలో పెట్టుకుని లెట్ యువర్ డాటర్స్ బి మ్యారీ వెన్ దే ఆర్ యంగ్, మరి యవ్వనస్తులుగా ఉండగానే చేసేసేయాలి. మరి 18కి చేస్తే అంత తొందరగా చేస్తే మరి ఎట్లా వారు సంసారాలు చేయగలుగుతారా? ముందు నుంచే ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత నీది. వారు 18కి వస్తున్నారా, ఎప్పుడు దేవుడు దేన్ని చూపిస్తాడో, ఏ సంబంధాన్ని తన చిత్త ప్రకారంగా ఏదైతే ఆయన చిత్తంలో ఉంటుందో పరిపూర్ణంగా అది చేసేయబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు కూడా సిద్ధంగా ఉండు అని వివాహ వ్యవస్థను గూర్చి ముందుగానే నీ కూతుర్లకు నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, నీ బాధ్యత. నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు అంటే డిగ్రీ అయిన తర్వాత ఒక ఆయన, ఇంటర్మీడియట్ అయినాక ఒక ఆయన, జాబ్ చేశాక ఒక ఆయన, ఇప్పుడే చేసుకోమని ఒక ఆయన. అంటే మీకు వర్తమానం తెలుసా లేదా మీ సొంత ఉద్దేశంతో నడుస్తారా? మీకు దేవుడి వాక్యమును బట్టి, వర్తమానం బట్టి మీ జీవితాలను కట్టుకోవడానికి మీకు ఉద్దేశాలు లేవా? నా దేవుడు నా ప్రవక్త ద్వారా ఏమి సెలవిచ్చారో అదే నాకు మూలాధారమైన విషయం. నాకేమనిపిస్తుందో దాన్ని బట్టి కాదు. ఆయన అంటున్నాడు, సాతానుగాడు ఎన్నడూ కూడా చూపించినంత గొప్ప శక్తి ఈ కాలంలో దేవుడి ప్రజలు పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాలంలో ఎంత ఎర్లీగా ఎర్లీ యాజ్ పాసిబుల్ వివాహం చేసే దిశగా మీరు వెళ్ళండి. నా తండ్రి 18, మా అమ్మ 15 ఉన్నప్పుడే నేను పుట్టానయ్యా, అదే మంచిది, దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ అంటున్నాడు ఆయన. సాధారణంగా యవనస్తులైన పిల్లలు ఎందుకే తప్పుదారులు పట్టేది? శరీర పొంగుల నిమిత్తమేగా. వారికి వ్యక్తిగతమైనటువంటి వివాహ బంధాలను వారిని ఇరికిచ్చాక ఎందుకు తప్పిదాలు పడతాయి? ఎస్ ఆర్ నో? తప్పిదాలు ఉండవుగా. అందుకే ఇటు ఈ ప్రాంతీయతను దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని ప్రవక్త గారు చెప్పిన దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక టు అస్ మనకి ద బెస్ట్ ఏజ్ ఫర్ ఎనీ డాటర్ ఈజ్ 18 years. కరెక్టేనా? ప్రవక్త గారు చెప్పిన దాన్ని, వాక్యం చెప్పుచున్న దాన్ని, సాతానుక తంత్రాలు ప్రస్తుతం ఉన్నటువంటి పోరాట దృష్టిలో పెట్టుకుని 18 years is the best age for anybody. 18 దాటగానే చేసేసేయాల. రావు ఆమెన్లు. నాకు తెలుసు, ఏం కాదు, ఈ వర్తమానం ఇలాగే ఉండనివ్వండి. ఇది రికార్డుల్లో ఉండాలి, భవిష్యత్ తరాలు కూడా చూస్తూ ఉండాలా. ఎవడన్నా పెళ్ళి కావాలంటే ఈ వర్తమానం పెట్టి చూసుకోవాలని చెప్పాలా. ఫస్ట్ మీ పిల్లలకి 15 ఏళ్ళ నుంచి ముందు నుంచి చెప్పాలా. కానీ మీ దృష్టిలో 18 ఏళ్ళు వచ్చిన
మీ పాప ఇంకా పాలు తాగే పాపే. కరెక్టేనా? రాటు తేల్చి ఇంటి పని వంట పని నేర్పించి కుటుంబాన్ని ఒంటి కాళ్ళ మీద నిలబెట్టుకొని కట్టుకోగలిగే శక్తిమంతంగా తయారు చేయాలి మీరు. అట చేయకుండా సున్నితంగా అయ్యో మా పాప గుడ్డు తినరాదు, గుడ్డు తినరాకపోతే ఎట్లా ఎట్లా ఇంత సుకుమారంగా పెంచితే ఎట్లా? ఇంకెప్పుడు మనకి పాపకు ఏం తెలియకపోతే ఎట్లా? ఏం తెలియదు నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి నా క్లాస్ రూమ్లో ఒక స్పీకర్ పెట్టి మెల్లగా వినాలి, మాట్లాడే మాటలు నీకు అర్థమవుతాయి. కరెక్టే? వాళ్ళ క్లాస్ రూమ్లో అలా మాట్లాడుకునే మాటలు బెంచ్ కింద స్పీకర్ పెట్టి నువ్వు చచ్చిపోతే నీకు కూడా అయ్యేది అన్ని విషయాలు తెలియదు. ఆ ఏదో నీకు కూడా అన్నీ తెలీదు. వాళ్ళు మొత్తం తాతూ తిత్తి అన్న వచ్చేసి వాళ్ళకి. మన దగ్గర మాత్రమే నోట్లు వెళ్ళి పెడితే ఏం చేయాలి మమ్మీ అని అడుగుతారు. అక్కడ నమిలేస్తారు, మొత్తం దేహాన్ని తినేస్తారు వాళ్ళు. మీకు తెలీదు. మన ఆడకూతురు మనకు బంగారమే, కానీ ప్రవర్తించాడు కాదు. మీరు మీ కూతుళ్లను సాతాన్ యొక్క సంఖ్యలలో ఉండకుండా ఉండాలన్నా, మేలైన సంగతి చేయాలన్నా, ద బెస్ట్ ఏజ్ ఫర్ ఎనీ డాటర్ తను చిన్న ఉన్నప్పటి నుంచి తన వివాహం గురించి నెమ్మదిగా బోధిస్తూ పెంచాలి, సమర్థురాలుగా చేయాలి. వారు 18 దాటగానే లేఖనము, వర్తమానము, వాక్యము, ఈ ప్రాంతీయతలో ఉన్నటువంటి అన్ని విషయాలకు అడుగుబడుగునంగా లోబడినట్లుగా చిన్న వయసులోని కాదు సరి అయిన వయసులో చేయాలి. 18 ఏళ్ళు చిన్న వయసుని ఎవరన్నారో చెప్పండి ఒకసారి నాకు. 18 చిన్న వయసును చేతులు లేపండి ఒకసారి. పద్దెనిమిది చిన్న వయసా కాదా? పెళ్లి చేయడానికి 18 చిన్న వయసా కాదా? అంటే ఇంటికి వెళ్ళాక అండరేమని ముందే అడుగుతున్నాను నేను ఇక్కడ. ఆయన అట్టగండి, ఆయన కూతురు పుడితే ఏర్పడుతుంది, చూపిస్తాను నేను కూడా. కానీ 18 చిన్న వయసా కాదా? జనరల్ నాలెడ్జ్ నార్మల్గా ఇప్పుడున్నటువంటి ఈ చదువుల పిచ్చితో చూస్తే 18 చిన్న వయసు అంటారా కాదా? చిన్న వయసే కదా అంటే చెప్పేసి ఆ టక్కని నేను ముందుకు దుక్కుతా. ఇప్పుడు ద ఫ్లవర్ ఆఫ్ హర్ ఏజ్. వాట్ ఈస్ ద జనరల్ ఏజ్ ఫర్ ఎనీ ఉమెన్స్ టు బి మెచ్యూర్డ్? అంటే నీకున్న తెలివి దేవుడికి లేక ఈ అమ్మాయిని వివాహ విషయమైనటువంటి దేహ సంబంధమైన సిద్ధపాటులో 12-13కి సిద్ధపరుస్తున్నాడా? అంటే నీ తెలివి కన్నా దేవుడి తెలివి చాలా చిన్నదా? మీకు అర్థమైందని నేను చెప్పింది. ఆయన 12-13కి సిద్ధపరుస్తున్నంటే నువ్వు రెడీగా ఉండాలి. దేని కొరకు తెలుసా? ఆమెను ఒక గృహానికి భార్యగా పంపుటకై కావాల్సిన నేర్పులు, శిక్షణ చేయాలి. 12-13కే జరుగుతుందంటే గాడ్ డిసైడెడ్ దట్. ఏమని? ఈ వయస్సులోనే దట్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ ఏజ్ షుడ్ బి స్టార్టెడ్. ఇది జరగాలని దేవుడు నిర్ణయించి ఆ సమయంలోనే చేస్తే నువ్వు నిర్ణయించుకో. లేదు నా కూతురు ఇంకా అంత పెద్దగానం కాలేదు, ఇంకొద్దులో లాగాల, ఇంకా ముద్రాల బెండకాయ అవ్వాలా, చూచితే వంగొద్దు, అమ్ముడు పోకపోవద్దు. వింటున్నారా? తెలుసా అసలు మ్యారేజ్ విషయంలో దేవుడి యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక విషయం చెప్పేసి చూడండి. వర్తమానం కూడా నిలబదం మనం నా సొంత మాట్లాడుకుంటారు. ఇక ఈ పాస్టర్ గారు వచ్చి పెళ్ళి ఒక్కరు కూడా పెళ్ళికి ఒప్పుకోవట్లేని చెప్పి వర్తమానం చెప్పారు అనుకుంటారు. ఇక 59-0418 59-0418 త్వరగా వేగవంతంగా. (59-0418) 47వ పేర, 47వ పేర. నీవు మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మంచిగా అయ్యా, మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. బిఫోర్ యూ గెట్ నువ్వు వివాహానికంటే మునుపే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా. You have to decide on what girl you are going to make your wife. నువ్వు ఏ స్త్రీనైతే నీ జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నావో ముందుగానే టక్క నిర్ణయించుకోవాలా. And you women, ఓ స్త్రీ, have to decide on what man is going to be your wife. ఏ పురుషుని నీ భాగస్వాముడిగా చేసుకోబోతున్నావు ముందుగా నిర్ణయించాలా. You better not put it off too long. ఏంది? You better not to put it off too long. అంటే ఏంటి చెప్పండి. అంటే చాలా మంది ఏమో తెలుసా, నాకు ఎట్లయినా దేవుడు ఎవరినైతే పెళ్లి చేయబోతున్నాడో అది ఫిక్స్గా, ఇక దాని గురించి టెన్షన్ ఏముంది భయ్.
ఎట్లయినా అయిపోతుంది అనుకొని ఆరాంసే షెల్ఫ్ మీద పెట్టి కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం ఈ కొటేషన్, మీకోసమే. ఆయన అంటాడు మరీ ఎక్కువసేపు ఎదురు చూడకండి. ఎందుకని? He might change his mind. ఆయన తన ఉద్దేశమును మార్చవచ్చు. మీరు విన్నారా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తాను నీ ముందు చాలా ఉద్దేశాలు, చాలా వరాలు ఇస్తూ ఉంటాడు. అనుమతించబడినవి కొన్ని దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం గుండా ఒకటి. నీవు నీ ముందుకు వచ్చినప్పుడు నీ యొక్క పరిపూర్ణ చిత్తం గుండా వచ్చిందని కాదన్నావా? ఏదో వస్తుంది నేను ఎదురు చూస్తూ ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేసావా? ఈ చేంజ్ హిస్ మైండ్. తన ఉద్దేశాన్ని మార్చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది చూడయా? Like the woman was here some time ago. ఇక్కడ ఉదాహరణ చెప్తాడు. ఇక్కడ ఒక స్త్రీ ఉండే, ఆ అమ్మాయికి కొంతకాలం కింద ఏం జరిగిందంటే She had 2 men. ఆమెకు 2 సంబంధాలు చూపించబడ్డాయి. They were both good men. ఇద్దరు మంచివారే. And she could not make up her mind ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలో ఆమె నిర్ణయం తీసుకోలేకపోయింది. which one she was going to marry. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకోలేకపోయింది. తొందర నిర్ణయం తీసుకోలే. And she lost them both. ఇద్దరిని కోల్పోయింది ఆమె. ఆహా, అట్లా కూడా కోల్పోతారా? ఇది ఇద్దరు పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఆ ఇద్దరి దగ్గర నిర్ణయం తీసుకోమంటే ఇద్దరి దగ్గర తీసుకోలేదు. 2 పోయినట్టేనా? పోయినట్టే. తర్వాత So కాబట్టి God wants immediate action. నీ వివాహ విషయములో దేవుడు ఖచ్చితంగా త్వరితము చేయబడినటువంటి సమాధానాన్ని కోరుకుంటాడు. ఎలియాజర్ నిలబడ్డాడు. తల్లిదండ్రులు ఉన్నారు. ఈ అమ్మ ఈ వ్యక్తితో పోదువా? ఆలోచించుకొని చెప్తా, కాసేపు ఆగి చెప్తా, ఓ వారం వెనక రమ్మన్నప్పుడు చెప్తా, ఓ 10 రోజుల వెనక రమ్మన్నప్పుడు చెప్తా. పాపా ఆమె అట్లా అడగలే. ఆమె చుట్టూ జరుగుతున్నటువంటి దేవుడి ప్రణాళికలు చూసింది. ఆమె ఎల్లవేళ తను చేసుకుంటున్న ప్రార్థనలో తనకు దేవుడు ముందుగా మాట్లాడుతున్న సంగతులతో ఎరిగి ఉన్నది. Amen. తాను పెట్టుకున్న సూచనలు అన్ని సమస్తం జరుగుతూ వచ్చాయి. అడిగిన వెంటనే వెలుట నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. వివాహ విషయాల్లో దేవుడు త్వరితముగా అడుగుతాడు నీ యొక్క ఉద్దేశాలని. ఆగుతలే, కొంతకాలం ఆగుతా, సంవత్సరం పొడవు ఆపుతా, నా సంబంధాన్ని నిలుపుతా. హీ చేంజెస్ హిస్ మైండ్. తర్వాత ఏం జరుగుద్ది? నీ కూతురికి నీ కొడుక్కి అనుమతించబడిన చిత్తం జరుగుద్ది. పీల్చి పిప్పి చేసి పెండ చేస్తుంది అమ్మాయి వచ్చేది. మీరు వింటున్నారా? ఈ వివాహ విషయంలో ప్రవక్త ద్వారా ఈ వర్తమానం ఏం చెప్పింది దాన్ని చేయాలా? ఆయన ఎంతవరకు ఎదురు చూడమని అంతవరకు ఎదురు చూడాలా? చేయవలసిన వివాహ గడియలు రాగానే చేయాలా? ఆ సమయంలో నీ పాస్టర్ ప్రేరేపణతో తీసుకొచ్చి అమ్మ నీ కూతురికి ఒక సంబంధం అని చెప్పాడు అనుకో, టక్కని మోకరించాలి, టక్కని తెలుసుకో, టక్కని సమాధానం చెప్పేసేయాల. ఇక సాగదీసి 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 తెల్లంటికలు వచ్చి, తెల్ల పొట్టు వచ్చి, సరే పెద్ద పొట్టు వచ్చి ఇవన్నీ వచ్చేదాకా సాగదీసరికి పరిపూర్ణ చిత్తం పోయి అనుమతించబడిన చిత్తం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నువ్వే బాధపడేది. వర్తమానాలు చదివితే మనకి ఎట్లా పెళ్లి చేసుకోవాలని అర్థమయ్యేది. షుడ్ నాట్ వెయిట్. దేవుడు అంటాడు హీ డిమాండ్స్ అన్ ఇమ్మీడియట్ యాక్షన్. ఇద్దరిని కోల్పోతావు, ముగ్గురిని కోల్పోతావు, ఎంతమంది అందుకోపోతావు, లాస్ట్కి ఏమైపోతావు తెలుసా? నువ్వు 3గా నిలబడతావు. 3గా నిలబడి లాస్ట్కి ఇక నేను చెప్పకూడదు, కొన్ని బాగోదు, అనివార్యమైన పరిస్థితుల్లోనే నీ వివాహ పరిస్థితి నిలపబడుతుంది. దేనికయ్యా అంటే దేవుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని కానియాలి. అది దేవుడిదా కాదా ప్రత్యక్షతతో, సూచనలతో, క్యారెక్టర్తో ముందుకెళ్ళిపోయి వేగవంతంగా చేసేయాలి. దాన్ని నేను తెలుసుకుంటా, నేను కాపాడుకుంటా, నేను చూస్తా అని ఇట్లా సాగదీసిన కొద్ది దేవుడు ఎప్పుడో ఆ ఉద్దేశాన్ని తను మార్చేసి ఉన్నాడేమో. He might have already changed his mind. We might have lost. మనం ఇప్పటికీ కోల్పోయి ఉన్నామేమో. అందుకే పెళ్ళిళ్ళ దగ్గర ఈ హిందూ సమాజంలో తీసుకునే నిర్ణయాల్లాగా మా అమ్మకి నచ్చిందా, మా నాన్నకి నచ్చిందా, ఈ సంబంధం ఎక్కడిది, వీళ్ళు ఎవరు, ఇదంతా ఇదిగా చూడాల్సింది. ప్రభు చిత్తమా కాదని చూడాలి అంతే. అంతకుమించి వేరే లేదు. ప్రభు చిత్తమా కాదని చూడకుండా నువ్వు పనికి మళ్ళీ ప్రతిదీ చూసిన ప్రతి చోట ఇప్పటికే మనం నష్టాలు ఎదుర్కొన్నాం, ఇంకా ఎదుర్కొంటాం. చాలామంది వాళ్ళ కుమార్తెల విషయంలో, కుమారుల విషయంలో చాలా సమస్యలకు కారణమైంది ఇలాంటి విషయాల వల్లే. ఇప్పుడు కొడుకు తండ్రులు పెళ్లి చేయనా అంటే తండ్రి చేస్తలే,
కుమారుడు తెచ్చిందని తండ్రి ఒప్పుకోలే. ఏం చేస్తాడు? రేపటి దిన నచ్చినటువంటి స్త్రీతోని వేరే పాస్టర్ దగ్గర వివాహం చేయించుకోవడానికి అడుగు పెడతాడు ఆయన. ఎవరు రెస్పాన్సిబిలిటీ? తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. ఎప్పటి వరకు? తన కుమారుణ్ణి వివాహ విషయమై సిద్ధపరచాలా, ఆ సంసార జ్ఞానాన్ని నేర్పించాలా, అతని దగ్గరికి సంబంధాలు తీసుకొని రాబట్టి పెట్టబడడం వరకే తన పని. అవునని కాదని కానీ తల్లి కానీ తండ్రి కానీ అన్నారా, నువ్వు సమాధానం చెప్పాలి రేపు పొద్దున తండ్రి దగ్గర. ఇదే లేఖనాన్ని బట్టి వర్తమానం బట్టి లెక్కప్ప చెప్పాలి నువ్వు. ప్రతి తల్లి కనిపిస్తుంది, నా కూతురికి ఎవరికి ఇచ్చారో నా ఇష్టము, నా కొడుకు ఎవరికి ఇచ్చారో నాకు ఇష్టము. నీ ఇష్టం కాదు, ఇక్కడ తండ్రి ఇష్టము. ఆ పిల్లల్ని ఇచ్చింది నువ్వు కాదు, దేవుడు ఇచ్చాడు నీకు. అదేదో నీ సొత్తు అయినట్టు, నీవే పూర్తిగా సృష్టికర్త అయినట్టు నా ఇష్ట ప్రకారంగా జరగాలన్నప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. అలా జరగకూడదు. ఇప్పుడు అడుగుతా క్వశ్చన్, అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా. మన ఆడపిల్లలకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? సరే మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పుకుంటూ వస్తా, తిప్పండి వర్తమానం. మీకు అర్థం కానట్టు అందుకే మీకు సమాధానం చెప్పలా. మన ఆడపిల్లలకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? 18-19 చేసేయడమే. కానీ ఆ వివాహం కోసమైన సిద్ధపాటు ఎప్పటి నుంచి మొదలు పెడదాము? ఫ్రమ్ హర్ ఫ్లవర్ ఆఫ్ ఏజ్. మీకు అర్థమవుతుందా? తన యొక్క ఋతుక్రమ సమయారంభము మొదలుకొని తనను వివాహ విషయమై సిద్ధపరచాలా. ఇది పరిశుద్ధమైన విషయాలే, అపరిశుద్ధమే కాదు. మన తండ్రి మనకు అనుగ్రహించిన ప్రతిదీ పరిశుద్ధమే. దీని విషయంలో తల్లిదండ్రులు తమ పాత్రను కోల్పోవటం వలన ఏది అడ్డగాడిదలైనా సరే పిల్లలుగా పెంచుతున్నారు. ఇంకా అది బంద్ చేయండి. ఇంటికి వెళ్ళాక రేపటి దిన అత్తగారింట్లో ఆ మామగారింట్లో ఎంత రాచి రంపాన పెట్టవలసి వస్తుందో అంతకంటే ఎక్కువ ఇక్కడే రాచి పెడితే అక్కడ తగ్గిందనుకో, మా అమ్మ కంటే మా అత్తగారిల్లే మేలు అనుకుంటుంది. అంటేనా? నువ్వే రాగి రంపాన పెట్టు పనితో. అత్తగారింటికి వెళ్ళాక అత్తగారు వద్దమ్మ అన్నదనుకో, మా అమ్మ కంటే మా అత్త మంచిది, అత్త నీ జనమే నా జనం అంటది. కరెక్టేనా? నీ ఇల్లే నా ఇల్లు అంటది. నువ్వేమో సుకుమారంగా పెంచుతుంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి పని చేయాల్సి వచ్చే తుమ్ముకు తక్కువ అమ్మగారింటికి వచ్చి పిల్ల నువ్వే తయారు చేసినావు. అట్లా కరెక్ట్, నువ్వు తయారు చేసావట్టగా ప్రవర్తన అంటే చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ అదే, తుమ్ముకు తక్కువ అమ్మగారింటికి వెళ్తావా అని అడిగాడు ఒక చోట. పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యం అడుగుతూ మైక్ పెట్టి, నీకు ఇష్టమేనా? ఇష్టమే. తుమ్ముకు తక్కువ అమ్మగారింటికి పోతావా? పోను అన్నది. చూపిస్తా ఆగురు, ఈ సంగతి చెప్తా. ఊరుకుతారు మీరు. నాకు పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఊకుకే పరిగెడుతుంటే అసలు నీకు వాక్యం గురించి అవగాహన లేదనిపిస్తుంది నాకు. నువ్వు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ మెసేజ్. కనీసం నీ పని ఎక్కడా? నేను నియమించింది ఎక్కడా? ఏం ఉరుకుతున్నావు పదే పదే? అది ఏది అత్తగారిలు ఏది అమ్మగారిలు చెప్పండి. మీరు చెప్తలే ఏది అత్తగారిలు ఏది అమ్మగారిలు చెప్పండి. నా క్రీస్తు రక్త సంబంధులు ఎక్కడుంటారో వారే నా అమ్మలు, వారే నా అన్నలు, వారే నా తమ్ముళ్ళు, వాళ్ళే నా అత్తలు, వాళ్ళే. నేను మొన్న ఎవడు మన ఇది చెప్తున్నా, అరే ఫిలిప్ గారే తాత పోరా, తాత అనుపోరా అని చెప్పిన. తాత చాక్లెట్ కొనిపిపోరా. మనకు వేరే తాతలు లేరు, వస్తలేరు. ఎస్ఆర్ మనకు వేరే వాళ్ళు ఎవరు లేరు. మీరే మా అమ్మలు, వీరే మా అక్కలు, మీరే నా చెల్లెలు. మనకు మనమే. ఇప్పుడు మామూలుగా తాతలు తీసుకురావడం ఎడ తీసుకురావాలా? ఆడికి పోవాలన్నా అలా రారు. పోరా, ఈయనలే తాతలు ఎత్తుకుపో, ఈయన అమ్మమ్మలు ఎత్తుకుపో. ఎస్ఆర్ అంటే మనకు మనమే. నువ్వు ఊకే తుమ్ముకు దగ్గుకి అమ్మమ్మ ఇల్లు అమ్మ ఇల్లు ఇల్లు అనకుర్రయ్యా గలీజ్గా. మీకు వివాహ బంధం గురించి అవగాహన లేకుండా చేస్తూ ఉన్నారు. అంతేనా? ఆమేన్. అందుకే ప్రవక్త వచ్చాడు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎర్లీగా పెళ్ళిళ్ళు చేయాలా? ఎర్లీగా అంటే ఎర్లీ అనద్దు, సరైన సమయానికి పెళ్లి చేయాలా? సరైన సమయం 18-19. ఆ సమయానికంటే ముందే వైవాహిక జీవితాన్ని గురించి ట్రైనింగ్ ఇవ్వాలా. ఆమేన్. మీ ఆడకూతులు కనుక ఒకసారి 12-13కి వచ్చారా, ఇల్లు మొత్తం ఆమెతో పని చేయించడం నేర్పించండి. అంచెలంచెలుగా నేర్పించండి. పొద్దున్నే పండుకొని మమ్మీకి పండుకుంటే అంటే లేకుర్రి. నాకు 5:30 తర్వాత పడుకునే స్త్రీలు అసలు వాక్య విరుద్ధమైన స్త్రీలే. వాళ్ళ ఖండించి కొట్టాలనిపిస్తుంది. ఎత్తబాటుకో సిద్ధపడతలేవు. ఏం పనుడు అది?
దున్నపోతు పడినట్టు. అంతేనా కదా? 5:30 లేచి నువ్వు ప్రార్థన చేసుకొని పిల్లలు సిద్ధపరిచి ప్రార్థనకు పంపించాయి. 6-9 మధ్యలో జరిగే ఎత్తబడకు సిద్ధంగా ఉండాలి నువ్వు కూడా. అది మన పిల్లలకి మనం ముందే నేర్పియాలా. కానీ మీరు ధన్యులు, మీ పిల్లలు 6 గంటలకు లేస్తున్నారా? లేస్తున్నారుగా? లేస్తారు వాళ్ళు. లేచినట్లుగా మనం చేస్తాం కూడా. కాబట్టి మనల్ని కూడా అట్లా చిన్న ఉన్నప్పుడు మనల్ని అట్లా ఎవరైనా ట్రైనింగ్ ఇస్తే బాగుండి అనిపించేది నాకు. ఇంకొంచెం బాగుండేది మనం కదా. ప్రైజ్ ది లార్డ్. మరికొన్ని సంగతులు చూపిస్తాను చూడండి. 65 ఇప్పుడు కొంచెం రీడ్ అలాంగ్ అంటే ఎక్కువ వర్తమానం చదువుతాం, జాగ్రత్తగా ఉంచండి. కొంచెం ఎక్కువ వర్తమానం చదవాలి తప్పదు ఈ సందర్భంలో. 65-0429E 65-0429E దాంట్లో 30వ పేరా చూడండి. In this, it doesn't exactly mean that. తెలుగులో ఉంది కదా, తెలుగులో చదవండి. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు ఇందులో మాట్లాడుట ఇక్కడ హాజరైన సమూహము కానీ వాస్తవముగా నా ఉద్దేశము కాదు. 31వ పేరా చూడండి. జీవితం యొక్క మార్గమే ఒక కోరుకును అవకాశము పై ఉన్నది. ఇంగ్లీష్ చదవండి, తెలుగులో తేడా కొట్టేసింది. In many things చాలా విషయాల్లో of life, జీవితంలో we are given a choice. మనకు చాలాసార్లు అవకాశాలు అందించబడతా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడానికి మన జీవితంలో చాలా చోట్ల అవకాశాలు ఉంటాయి. The way of life జీవితం యొక్క మార్గము itself is a choice. అసలు జీవము కూడా ఒక నిర్ణయాన్ని ఎంచుకునేదేగా ఉన్నది. అది తర్వాత We have a right to make our own way. మనకు మన మార్గాలు ఎన్నుకోవడానికి మనకు పూర్తి అధికారము అవకాశం ఉన్నది. Choose our own way that we want to live. మనం ఎలా జీవించాలని ఆశపడుతున్నామో అది కూడా మన చేతుల్లోనే పెట్టబడ్డది. Education is a choice. ఇది ఎడ్యుకేషన్ ఇస్ ఎ చాయిస్. We can choose. అదేం కంపల్సరీ కాదు, చాయిస్. We can choose whether we are going to be educated. మనం చదువుకోవాలనా లేదా వద్దనా, ఇది చాయిస్. What we are not going to be educated. Yes, That's a choice that we have. అది మనకున్నటువంటి అవకాశము. Right and wrong is a choice. సరి అయినది తప్పైనది కూడా ఒక అవకాశమే. Every man, every woman, boy and girl has to choose whether they are going to try to live right or not. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక బాలుడు, ఒక అమ్మాయి సరి అయిన జీవితం జీవించాలా వద్దా అనేది కూడా చాయిసే. ఇది వ్యక్తిగతమైన చాయిస్లు. ఈ చాయిస్ లో వాక్యం ఏం చెప్పుతున్నదో చూసుకొని నువ్వు దాన్ని చేయడమే దైవత్వము. కానీ అవకాశాలు మాత్రం అందరికి ఇవ్వబడ్డాయి. Choice is a great thing. అవకాశం ఇవ్వబడడం అనేది చాలా గొప్ప విషయం. Your eternal destination is a choice. నీ నిత్యత్వపు మార్గము యొక్క గమ్యము అది కూడా నీ యొక్క చాయిసే. అది నీకు అవకాశమే, నీ నిర్ణయమే. And maybe tonight, ఈ రోజున రాత్రి some of you will make the choice of where you will spend eternity. బహుశా ఈ రోజు రాత్రి కూడా మీరు ఇలాంటి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారని నేను ఆశపడతా ఉన్నాను. Before this service ends tonight, 47వ పేరా చూడండి. 47 తెలుగులో చూడండి. 47 ఇప్పుడు మనము భార్యను ఎంచుకొనబోచున్నప్పుడు ఎస్, అది ముఖ్యమైన విషయముగా ఉన్నది. ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఉందయ్యా. ఒక మనిషి మనము ఇడిపోము అనున్నది ఒక ప్రమాణముగా ఇచ్చట ఉన్నది. మనము మరణం మాత్రమే మనల్ని వేరు చేస్తదనంత వరకు కూడా తీసుకునే ఒక గొప్ప నిర్ణయమే వివాహము. తర్వాత ఆ విధముగా మనము ఉండవలసి ఉన్నాము. మరియు మరణము ఒక్కటే నిన్ను వేరు చేయునని ఆ ప్రమాణములు నీవు దేవుడి యొక్క తీసుకొనుము. మరియు మనము చేయనది సరిగా ఆలోచించి చేయవలెను. ఒక పురుషుడు చిత్తవృత్తితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనుచున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా ఆ భార్యను ఎంచుకొనవలెను. భవిష్యత్తు విషయమై పురుషుడు ఎలా ఉండాలా? చాలా అంటే చాలా జాగ్రత్తగా. అది ప్రభు యొద్ద నుంచి వచ్చిందా లేదా, దేవుడి నిర్ణయమా కాదా, నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఈ స్త్రీలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏమి, ఇవన్నీ నిశితంగా పరిశీలించిన తర్వాత ముందుకు అడుగులు వేయాలా. తర్వాత నీవు చేయు దానిలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మరియు ఒక స్త్రీ పురుషుని ఎంచుకున్నప్పుడు లేక ఒక భర్త యొక్క ఎంపికలను అంగీకరించినప్పుడు
ఆమె చేయు దానిలో ఆమె నిజమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎంచుకోబోయే దాంట్లో ఎంచుకున్న దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. తర్వాత మరియు ప్రత్యేకముగా ఈ దినములలో ఒక మనిషి ఒక భార్యను ఎంచుకున్నటకు ముందు అతను ఆలోచించవలెను మరియు ప్రార్థించవలెను. అబ్బా, ఎంచుకున్న తర్వాత ప్రార్థన చేద్దామా, ఎంచుకోక ముందే ప్రార్థన చేద్దామా? ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఎంచుకోక ముందు చేస్తే ఏం చేయాలి ప్రభువా అని అడుగుతావు, ఎంచుకున్న తర్వాత అయితే ఏం చేయాలి ప్రభువా అంటావు. నీకు అర్థమైందా? తేడా తెలిసింది? ఎంచుకోక ముందే ఏం చేయాలి ప్రభువా అని అడుగుతావు, ఎంచుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి ఆయన అంటావు. రెండు సెంటెన్సెస్ ఒకటే, భావోద్వేగం వేరు, నీ ఇష్టం. అదిగా ఎంచుకోక ముందు చేస్తావా, ఎంచుకున్నాక చేస్తావా, నీ చేతిలో చాయిస్ అది. తర్వాత ఈనాడు ఏది ఎక్కువ వివాహ పరిత్యాగ నేరములు కలిగి ఉన్నదని నేను ఆలోచించుండిన మనము ప్రపంచమును నడుపుచున్నాము అను అమెరికాలోని వివాహ పరిత్యాగ నేరములలోని మిగిలిన ప్రపంచమును ఆ స్థితిలో నడిపించుచున్నాము. ఇక్కడ ఇతర ప్రదేశముల కంటే ఎక్కువ వివాహ పరిత్యాగములు విడాకులు కలవు. ఈ దేశము మరియు అది ఒక క్రైస్తవ దేశముగా ఉన్నది. అది క్రైస్తవ దేశం అయినా వైవాహిక జీవితాలలో అలజడి రావడానికి, పరిత్యాగ పత్రికలు అత్యధికం అవ్వడానికి కూడా ప్రభు ప్రణాళిక ప్రకారంగా వివాహాలు జరగకపోవడమే కారణం. ఇలాగూ జరిగితే అసలు పరిత్యాగ పత్రిక వరకు ఏ జంట వెళ్ళదు, ఈ పోలీస్ స్టేషన్లో ఏ జంట తొక్కదు. నా మాట వింటున్నారా? బుద్ధి చెప్పువాడు చరిచేవాడు దేవుడు వాక్యముగానే వారిరు నిలబడతారు అక్కడ. ఇవన్నీ జరగడం గల కారణం ఏంటంటే, చిత్త ప్రకారముగా వివాహం జరిగించబడకపోవటే కారణం. తర్వాత చూడండి, నచ్చాడు ఆ విధముగా తలంచబడినది ఏమి అపవాది నింద, మన వివాహ పరిత్యాగ న్యాయములు దానికి కారణము పురుషులు దేవుని యొద్ద నుండి తొలగిపోయేనని నేను తలంచుతున్నాను. ఎగ్జాక్ట్లీ, పురుషులు దేవుని దగ్గర తొలగిపోవడమే వివాహ పత్రికల్లో పరిత్యాగ పత్రికలకు అత్యధికమైన అవకాశాలు వచ్చేసాయి. వారు సరిగ్గా నిలబడగలిగితే బాగానే ఉండు. ఒక స్త్రీ ఎలాంటి పురుషుని ఎన్నుకోవాలా? నిజంగా పురుషుని ఎన్నుకోవాలా, శిష్య లాంటి ఎన్నుకోవద్దు. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తాను స్త్రీల విషయంలో. ఆ ఎన్నుకునే పురుషుడు ఎలా ఉండాలా? నాన్న, ఎన్నుకోవడం అంటే ఏంటో చెప్పలే, ప్రేమలు దోమలని చెప్తలే. వివాహ సమయం వచ్చినప్పుడు దేవుడు చిత్త ప్రకారంగా దేవుడు చూపించే వాటిని ఎన్నుకోవడం. దాంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళ యొక్క ప్రమేయాలు ఉండవు. నీ ఎన్నిక, నీ సమస్య, నీ కష్టము ఒకసారి జరిగిన తర్వాత మేలైన నువ్వే భరించాలా, కీడైన నువ్వే భరించాలా, అధికమైన భక్తి అయినా నువ్వే భరించాలా, భక్తిహీనత అయినా నువ్వే భరించాలా. భక్తిహీనత నీళ్ళు నువ్వే కట్టుకోవాలా. భక్తి మంత్రాలుగా భక్తితో నీ కుటుంబం అంతా చక్కగా ఎదుగుతూ ఉందనుకో, అనేకులకు ఆ వెలుగు ప్రకటించినట్టుగా నువ్వు బ్రతకగలగాల. ఏది ఏమైనా నువ్వే. ఇక ఒక్కసారి జరిగిందా, మరలా మనల్ని ఏది వేరు చేయాలంటే మరణం ఒకటే వేరు చేయాలా, మరి ఏదైనా వేరు చేసిందంటే శాపగ్రస్తులే. తర్వాత మరియు ఈ విషయము నిమిత్తము ఒక పురుషుడు ప్రార్థించిన మరియు ఒక స్త్రీ ప్రార్థించినట్లయినా అయినా కేవలము అందమైన కన్నులను చూడకుండా ఏం చూస్తారట? అందమైన కన్నులు చూసి ప్రార్థన చేసుకొని పిల్లిల వైపు అడుగులు వేసేవాళ్ళు కొంతమంది. తర్వాత లేక ఎత్తైన బలము గల భుజముల కొరకు కాకుండా 6 అడుగులు ఉన్నాడు ఆయన, అంతే. అదే 6 అడుగులు లేకపోతే పీక మీద పెడతాడు. తర్వాత అప్పుడు అంటావు, అబ్బా 6 అడుగులు అంటావు. ఇక తర్వాత లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. అడగాల. ఇది లేదు, ఇది ఉండదు. అమ్మాయి పొడుగు ఉంది, అమ్మాయి లా ఉంది, అమ్మాయి పొట్టిగా ఉంది, ఆ డబ్బులు ఉన్నాయి, దూరపు సంబంధాలు, ఇవన్నీ చూడమని చెప్పాడు మీకు. ఇది సక్సెస్ఫుల్ జీవితానికి, విజయవంతమైన వైవాహిక బంధాలకి ఇవి ప్రామాణికాలు ఎక్కడ చదివా బైబిల్లో? అది దేవుడి చిత్తమా కాదా, ఇది ఒకటే మనం తెలుసుకోవాల్సింది. దట్స్ ఇట్. అది దేవుడి చిత్తం అనుకో, అట్లాంటిక్ మహాసముద్రం దాటైనా సరే మంచు గుహల నుంచి అమ్మాయిని తెచ్చుకొని చేసుకోవాలి. వింటున్నారా? ఈ ఆ నుంచి తెచ్చుకుంటే అమ్మాయి రోజు ఫ్రిడ్జ్లో కూర్చుంటుంది. అయినా సరే ఇది దేవుడి చిత్తమే అని గుర్తుపట్టావు కాబట్టి భరించాల్సిందే. ఎసార్నో. తర్వాత
ఈనాడు పాఠశాలలో సరిగా జరుగుతున్న దాని వల్లే అనేక వంచనలు ఉన్నవని నేను తలంచుతున్నాను. ఇరుగు పొరుగునున్న నా మంచి వినండి. ఐ థింక్ టుడే దెర్ ఇస్ సో మచ్ చీటింగ్ జస్ట్ లైక్ ఇన్ స్కూల్స్లో చూసినట్టుగా ఎక్కువైన మోసకరమైన క్రియలు ఈ రోజులు ఉన్నాయి. ఇరుగు పొరుగునున్న నా స్నేహితుల యొక్క పిల్లలు ప్రాంతకాలముననే వచ్చి సహోదరుడు బ్రహ్మం మా గురించి ప్రార్థించేదిరా, ఈనాడు మాకు పరీక్ష ఉన్నది. అబ్బాబ్బా, పొద్దున పిల్లలు వచ్చి మాకు పరీక్ష ఉంది అలా ప్రార్థన చేయండి. తర్వాత క్రితమ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి మరియు నేను దానిని పూర్తి చేయగలని తలంచుట లేదు, నన్ను గురించి ప్రార్థించము అని చెప్పుదురు. అటువల్ల మీరును అలాంటి పాఠశాలలకు వెళ్ళు పిల్లలను కలిగి ఉండిన యెడల మరియు తల్లిదండ్రులు వేకువజామున బల్ల యొద్ద నీవు జాన్ కు ఈనాడు పరీక్ష ఉన్నది, అతని అమ్మ జాన్ కి నాడు పరీక్ష ఉన్నది, అతని గూర్చి ఇప్పుడు ప్రార్థించుదము అని చెప్పిన యెడల నీవు చేయవలసిన బాధ్యత ఏమిటో నీవు చేసివని నేను తలంచుచున్నాను. ఎందుకనగా వేరొకరి కాగితము చూచి వంచన చేయకున్నట్లు నీవు చేయవలసినది చేసిదివి. నేను తలంచినది ఏమనగా, అర్థమైంది మీకు? పక్కోడి పేపర్ చూసి చీటింగ్ కొట్టడానికి గురించి మాట్లాడుతున్న ప్రవక్త మాట్లాడతాను అంటాడు. అసలు నీ పిల్లోడు నీ పాపాట రాయకుండా ఉండనట్లుగా చక్కగా ప్రార్థనాపూర్వకంగా వాడికి నేర్పించాలిగా. ఇంటి దగ్గర తండ్రి తన బాధ్యతను చక్కగా చేసి ఉంటే అటు ఎందుకంటే పాడవుతాడు? చీటీ కొట్టుకొని పాస్ అవ్వాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎస్ సార్ నో కరెక్టే కదా? తర్వాత ఇంకొచ్చిన ముందుకు రండి. నీవు ఆ విషయము నిమిత్తము బయటకు వచ్చి ప్రార్థించము మరియు మనం వివాహము చేసుకోవడానికి వెళ్ళుచుండగా మనం ఏమి చేయుచున్నామో బాగుగా ఆలోచన చేసిన ఎడల భార్యను లేక భర్తను ఎంచుకున్నప్పుడు ఒక మనుషుడు తన జీవితం అంతయు నాశనము చేసుకొనకుండా ఉండినట్లు. అయ్యా ఏంటది? నువ్వు ఒకటే చెప్పాలని పిల్లకి నీ పిల్లోడికి ఒకటే నిర్ణయం. ఇది ఓన్లీ వన్ టైం. ఎరేజర్ ఉండదు ఇక్కడ. ఎరేజర్తో పెట్టుకొని మలిపేసి మళ్ళీ రాసేది ఉండదు. ఇది ఒకటేసారి పెన్నుతో రాస్తున్నావు. ఒక్క నిర్ణయమే జీవితం మొత్తం కూడా నాశనం అయిపోద్ది. జాగ్రత్త అని ముందు నుంచి భయపెట్టాలి. అది ప్రేమ దోమలు అన్నారా? జీవిత నాశనమే. సార్ కరెక్టేనా కదా? వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పాలా, దేవుడి చిత్త ప్రకారం జరిగిందా నీ జీవితం బాగుంటుంది, లేదా నీ జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పేసి ముందు నుంచి చెప్తూ పెంచాలా. తర్వాత జీవితం అంతయు నాశనం చేసుకోకుండా ఉండినట్లు వినయముతో ప్రార్థించవలెను. మరణము మనల్ని వేరు చేయుట తప్ప అను ప్రమాణం ఉన్నదని జ్ఞాపకం ఉంచుకొనుము. ఆ యుక్తమైన తగని దానిని ఎంచుకునుట వలన అతడు తన జీవితములను పాడు చేసుకొనును. అతడు తాను ఎంచుకున్నది అయుక్తమైనదని ఎరిగియు ఆ స్త్రీ అతనికి భార్యగా ఉండటకు తగదని గుర్తించి అతడు చేసుకుని ఎడల ఆ తప్పిదము అతనిదై ఉన్నది. సంఘశాఖలో చేసుకుంటారు, అంగిలం చేసుకుంటారు. తెలుసు వాళ్ళు మనకు తగరని, తెలుసు మనతో పాటు ఆత్మీయంగా ముందుకు సాగలేరని, తెలుసు మనం తీసుకునే ఆహారం వాళ్ళకి డైజెస్ట్ కాదని, అయినా సరే ముందుకు సాగుతారు, ఇబ్బందులు పడతారు. తర్వాత ఆ స్త్రీ తనకు భర్తగా ఉండటకు అతడు యోగ్యుడు కాడని ఎరిగియు అతనిని తన భర్తగా స్వీకరించిన ఎడల నీవు మంచి చెడులని ఎరిగియు ఆ విధముగా ప్రవర్తించుట వలన అది నీ యొక్క సొంత తప్పిదమై ఉన్నది గనుక నీవు సంపూర్ణముగా ప్రార్థించి తెలుసుకున్న వరకు దాన్ని నీవు చెయ్యకూడదు. నువ్వు సొంతంగా ప్రార్థించాలా, ఎవరో కాదు, నీకు నువ్వే. కరెక్టేనా? తర్వాత చూడండి 52వ వర్షం చక్కగా చెప్తారు. 52వ పేరలో అదే రీతిగా నీవు ఎంచుకుని సంఘమునకు ఆనవయించుచున్నది. సంఘాన్ని ఎన్నుకోవడం కూడా సేమ్ అలాంటిదే. సంఘాన్ని ఎన్నుకోవడం కూడా సేమ్ ఇలాంటిదే. ఏమంటాడు చూడండి. ఇప్పుడు ఏ సహవాసములో ఉన్నావో ఆ సంఘములను గురించి నీవు ప్రార్థించవలెను. సంఘములు ఆత్మలను కలిగి ఉన్నవని జ్ఞాపకం ఉంచుకొనుము. కంటిన్యూ. నేను విమర్శించువానిగా ఉండకూడలేదు, కానీ నేను ఇప్పుడు ఒక వయసు నిండిన వాళ్ళను. చాలు, అక్కడంతా సంఘాన్ని ఎన్నుకోవడం గురించి మాట్లాడతారు ప్రవక్త. తర్వాత 58వ పేర దగ్గర రండి. మరలా
ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకున్నను అది అతని వాంఛను అతని స్వభావమును ప్రతిబింబింపజేయును. నువ్వు ఏ రకమైనటువంటి స్త్రీని లేదా ఏ రకమైన పురుషుని ఆశిస్తున్నావో ఆ ఆశించుతున్నటువంటి ఆ ఆశ నిర్ణయంలోనే నీ స్వభావం ఏమై ఉన్నదో, నీ హృదయం దేంతో నింపబడి ఉన్నదో బయటపరచబడతా ఉంటుంది. కరెక్టేనా? కొంచెం ఆయన ప్రవక్త చెప్తాడు, ఒక ఇద్దరు పెళ్లి చేశాడు ఆయన. మంచిగా అమ్మ వింటున్నారా అయ్యా, జాగ్రత్త. ఇద్దరు పెళ్లి చేశాడు. ఆ పెళ్లిలో ఆ అబ్బాయి దగ్గర చిల్లి అవ్వలేదట. పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు, పాస్టర్కి ఇవ్వడానికి కూడా పైసలు లేవట, దేనికి లేవు. అట్లాంటి పేద అబ్బాయికి మీరు పెళ్లి చేస్తారా? మీ అబ్బాయిని సొంత ఇల్లు లేదు, అద్దె కొంపలు, ఏనాటికి కూడా ఆనాటికి బతుకుతున్నాడు ఆయన. రేపు పొద్దున గట్టి యాక్సిడెంట్ అయితే ఏమవుతుందో కూడా తెలీదు, డబ్బులే లేవు, అసలు తినడానికి తిండిలే సరిగా, బాగా అరకొర జీవితంలో బతుకుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి మీరు పెళ్లి చేయొద్దురా అని అడిగాడు ఆయన. మీ కూతురు చేస్తారా? అట్లాంటి అమ్మాయిని కొడుకుగా మీ ఇంటికి తెచ్చుకుంటారు. దీనిలో ఏం లేదులేండి, భక్తి ఉంటే తెచ్చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వచ్చి మన ఇంటికి వచ్చిందిగా. కానీ మన కూతురు అలాంటికి ఇచ్చి పంపిస్తారా? దేవుడి చిత్తమని బయలుపరచబడ్డది. ఉండేది గుడిస, గంజి తాగుతున్నాడు ఆయన. అని ఒకసారి కెమెరా తిప్పురా, ఫేసులు రికార్డ్ చేయరా, రికార్డ్ చేసి పెట్టరా ఫేసులు. రేపు చూద్దాం మాకు. దేవుడి చిత్తంలోనే కటిక పేదవాడాడు, ఇల్లు కూడా లేదు. నువ్వు వెళ్తే రేపు పొద్దున నిన్ను కింద పడుకోబెడతాడు, నీకేం తిని కూడా పెట్టాడు, నువ్వే అడిగి పెట్టి పోషించాలా? చేస్తావా? లెట్ యువర్ యాక్షన్ స్పీక్ లౌడర్ ఇన్ ద ఫ్యూచర్. పేదరింటిలో నుంచి మనం తెచ్చుకుంటారు, కానీ మన కూతుర్ని కార్లలో బైకులో తిప్పి 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 అత్యంత కటిక పేదరికోలకు పంపడానికి అప్పుడు దేవుని చిత్తమా కదా? ఇంత తలకే ఇవ్వండి ఒకసారి, గుర్తుపెట్టుకున్నారు. వస్తాయి సంబంధాలు, వస్తాయి. అప్పుడు మీ నిర్ణయాలు చూద్దాం. అప్పుడు అనిపిస్తుంది, మా సంఘ శాఖ ఒక అబ్బాయి వచ్చిండు, సంబంధం బాగుంది, గవర్నమెంట్ జాబ్ అని ఒక ఆయన, ప్రైవేట్ జాబ్ అని ఒక ఆయన, బిజినెస్ చేస్తాను ఒక ఆయన, పోయిపోయి అవన్నీ మానేసి ఈ పిల్లోనికి నీకు వచ్చినాం మేము అనేవాళ్ళు ఉంటారు. మీకు బయటపడితే సుదురులేండి. ప్రైజ్ ది లార్డ్. మంచి రాకినా వస్తుంది. చలో కంటిన్యూ, ముందు చదవండి, కంటిన్యూ. ఒక పురుషుడు తగిన స్త్రీని ఎంచుకొని ఎడల అది అతని స్వభావమును ప్రతిబింబజేయును. yes, అతడు దేనితో బంధము కలుగజేసుకొనుచున్నాడో వాస్తవముగా అది వానిలో ఉన్న దానిని తెలియజేయుచున్నది. ఒక స్త్రీ తనను భార్యగా ఎంచుకున్న పురుషునిలో అతని మనసులో ఏమున్నదో దానిని ప్రతిబింబజేయుచున్నది. అంతే. గవర్నమెంట్ జాబులు యూజ్ చేస్తున్న దేన్ని చూస్తున్నారయ్యా? దేవుడి యొక్క ప్రణాళికను, విశ్వాస ప్రయాణాన్ని, వీటిని చూడరాళ్ళు, డబ్బుల్ని చూస్తున్నారు అంతే. అంతకుమించి ఏం చూడరు. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అంతే, అంతకుమించి ఎక్కువ ఎదగవి కానీ. కానీ ప్రభువు చిత్తము ప్రణాళిక ఉన్నదా లేదా అని చూసుకొని ముందుకు అడుగులేసే వారిని చూడాలి. అలాంటి వారితోనే దేవుడు బలంగా నిలబడికి ముందుకు సాగేది. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి రేపొద్దు నీ కూతురు అట్లే చేస్తావా? ఎవరి కూతురైనా ప్రభు చిత్త ప్రకారం చేయాల్సిందే. పొర ఈ బిచ్చగాని చేయాలంటే చేయాల్సిందే. తెలీదు రేపటి దినాన వాడే గొప్ప సేవకుడే తిరుగుతాడేమో, రేపటి దిన వాడు ఎలాగ వాళ్ళతో మలచబడతాడు, ఎలాగ వాడబడతాడు మనకేమి తెలుసు. తర్వాత అతడు బాహ్యముగా ఏది మాట్లాడినను సరే అతడు దేనిని వివాహము చేసుకొనుచున్నాడో కనిపెట్టుము. నేను ఒక మనుషుని కార్యాలయములకు పోయినప్పుడు అతడు తనొక క్రైస్తవుడని చెప్పవచ్చును. చుట్టుపక్కల గోడల మీద పలు విధములైన అంటించుకొని ఉండును. అసహ్యమైన సంగీతము వచ్చున్నది. అతడు ఏమి చెప్పినను దానితో నాకు అవసరము లేదు. అతని సాక్ష్యమును నేను నమ్మను. అదేంది? క్రైస్తవుడేగా, మంచోడని చెప్తున్నారుగా. అతని దగ్గరికి వెళ్ళి సినిమా పాటలు వస్తే మాత్రము అతను మంచోడు కాదా? నీకు అర్థమైందా ప్రవక్త గారు చెప్పింది? మళ్ళీ చదవండి పేర. అసహ్యమైన సంగీతం వచ్చున్నది. అతడు ఏమి చెప్పినాను దానితో నాకు అవసరం లేదు. దేంతో? నేను మంచి క్రైస్తవుని, ఎంటైమ్ మెసేజ్ అని, చాలా మర్మాలు తెలుసు, నేను బాగా చక్కగా జీవిస్తా. అతను ఎంత చెప్పినా సరే అతడి యొక్క సరౌండింగ్లో నుంచి అలాంటి ఒక మ్యూజిక్ ఉత్పత్తి అయినప్పుడు అతను చెప్పే ఏ సాక్ష్యాన్ని నేను నమ్మను.
కరెక్టేనా? మీ పిల్లలు చాలామంది ఫోన్లో హలో ట్యూన్లో చూడండి, ఒకసారి రింగ్ టోన్లో చూడండి, అర్థమైపోతాయి. నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మనం పెట్టుకునేటువంటి చాలా చిన్న చిన్న సంగతుల్లో కూడా మన హృదయం దేనిపైన ఆధారపడింది, మనము దేని పట్ల ఆసక్తిగా బయటపడిపోతూ ఉంటుంది. చిన్న చిన్న వాటిపైన మీ వాల్పేపర్ చూసినా, మీ రింగ్ టోన్ చూసినా, మెసేజ్లు వచ్చినప్పుడు చూసినా, ఇంకా మీ యొక్క హృదయ స్థితి ఎక్కడ నిలబడి అక్కడ అర్థమైపోతుంది. ఓ పిల్లలు చూడు, ఆడ వాల్పేపర్ ఏం పెట్టుకుంటాడు, కార్లు బైకులు పెట్టుకుంటాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? సినిమాలో పిచ్చినోడు సినిమా హీరోలు హీరోయిన్ల ఫోటోలు పెడతా ఉంటాడు. కరెక్టేనా కదా? ఎస్ ఆర్ నో? కార్ల పిచ్చి బైక్ పిచ్చినోడు ఆడి ఫోన్ రింగ్ టోన్ వస్తే ఏమో తెలుసా, వస్తుంది. మీరు వింటున్నారా? రుమ్ రుమ్ అని వస్తూ ఉంటుంది. ఏంటది? అవి పిచ్చది, వాటితో నింపబడ్డది మనసంతా. నా మాట వింటున్నారా? ప్రవక్త గారు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఉత్పత్తి అయ్యే సంగీతాలను బట్టి తను దేని విషయమే ఆసక్తి కలిగి ఉన్నాడు, దేని విషయమే తన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు, బయటపడుతుంది అంటాడు ఆయన. తర్వాత చూడండి, లోక సంబంధమైన ఆ యుద్ధమైనది అసహ్యమైన వాటితో తన ఆత్మకు ఆహారముగా ఇచ్చుచున్నాడు. గాయకురాలిని అతడు వివాహము చేసుకొనదలిచిన, ఒక మంచి కోరస్ గర్ల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా ఏమి చెబుదువు? ఏం చెప్తావు? లేక కామదురాత కలిగిన రాణిని పెళ్లి చేసుకుని ఎడల ఏమి, లేక ఆధునిక అలంకారము గల రికెట్టాను చేసుకునినా ఏమి? అతని మనస్సులో అతని భవిష్య గృహము ఎటువంటిదై ఉండినది అది ప్రతిబింబింపజేయుచున్నది. ఎలయనగా ఆమె వలన సంతానము కలిగి ఉండుటకు ఆమెను తీసుకొనెను. ఆమె ఏ మార్గమున అవలంబించి ఉండునో ఆ మార్గమునందే వారిని నడిపించును అనున్నది సూచించున్నది. అవునా, ఆ పురుషుని యందు ఏమున్నదో అది ప్రతిబింబింపజేయుచున్నది. ఒక పురుషుడు ఎటువంటి స్త్రీని ఎంచుకునునో అది అతని భవిష్య జీవితమును గూర్చిన ఆలోచనను తెలియజేయుచున్నది. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుని ఎన్నుకున్నారు, ఒక పురుషుడు ఒక స్త్రీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికను బట్టి వీరి హృదయాల్లో వీరి స్వభావం ఏమైనదో బయలుపరచబడుతుందని ప్రవక్త అన్నారు. అసలు ఎన్నిక చేసుకోవాలంటే ముందు ఏం కావాలా? ప్రత్యక్షత కావాలా? సూచనలు కావాలా? ఖచ్చితమైనటువంటి క్యారెక్టర్ తెలిసి ఉండాలా? ఇవి తెలియకుండా ఎట్లా అనుకుంటారు? ఇది తెలియకుండా ఎన్నిక ఎట్లయితుంది? ఇది తెలియకుండా ఎన్నిక ఎట్లా అవుతుంది? ఈ మూడింటి గుండానే ఎన్నిక పరిపూర్ణం చేయబడతా ఉంటుంది. ఇప్పుడు నేను అంటాను, ఇగో ఆ పురుషుడు, అరే నువ్వు లేచిన బర్రా, ఒంటి కనుమ నిలిచారు ఈరోజు లే. ఒక అబ్బాయి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె గుణలక్షణాల గురించి అవగాహన లేకుండా ఎన్నుకున్నాడు. ఇప్పుడు వీడి స్వభావం ఏంటో నాకంటే తెలుస్తుంది? అసలు వాడి స్వభావం వానికి తెలియదు. తను ఏ గుణలక్షణములు కలిగి ఉన్నావో లేదో తెలియకుండా ఎన్నుకుంటే అసలు నీ యొక్క హృదయం గురించి, నీ యొక్క హృదయ వాంఛ గురించి నీకే అవగాహన లేనట్టు. అదే కనుక ఒక పురుషుడు భక్తిలో బలమైనటువంటి స్త్రీగా ఉండి, అందం లేకపోయినా, నల్లగా ఉన్నా, దేహము లావుగా ఉన్నా, పేదింటికి సంబంధించిందైనా, ఎలాంటిదైనా సరే ఎన్నుకున్నాడు అంటే అతడు దేన్ని చూసి ఎన్నుకుంటున్నాడో దాన్ని బట్టి ఇతడి హృదయపు గుణ లక్షణాలు బయటపడతా ఉంటాయి. నేను దేనికి ప్రాధాన్యత ఇచ్చాను? దేవుడి యొక్క భక్తికి, ఆయన చిత్తానికి తప్ప మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాల. డబ్బును చూసో సొంతిల్లు ఉందా లేదా, రేపు పొద్దున సంబంధాలు అప్పుడు అర్థమవుతాయి. సొంతిల్లు ఉందా లేదా, పొలాలు ఉన్నాయా లేవా, ఏం ఉద్యోగం చేస్తారు, ఎంత సంపాదిస్తారు, ఎన్ని అప్పులు ఉన్నవి, ఏం జరుగుతున్నది, ఇది చూస్తారే కానీ ఇంతకిది ప్రభు ఎన్నికనా, వారిపైన ప్రభు యొక్క కృప కుమరించబడుతుందా, ప్రభువులో వారు నడవగలుగుతున్నారా, నా కూతురు అక్కడికి వెళ్తే నా కూతుర్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటంలో వీరు ఆత్మీయమైన మార్గాలు చక్కగా ఏర్పాటు చేయగలుగుతారా, ఇది చూడరు. నేటికి ముఖ్యంగా అమ్మాయిల పెళ్ళిళ్ళలో ఇది ఎక్కువ తంత నడుస్తుంది. అబ్బాయిల పెళ్ళిళ్ళలోనే పర్వాలే, దేన్నైనా సరే సాక్రిఫైస్ చేసుకుని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తమకు నచ్చేట్టుగా మలుచుకుంటున్నారు. కానీ అమ్మాయిల పెళ్ళిలో మాత్రం ఇది ఎక్కువైపోయింది, ఈ అవకతవకలు. తర్వాత చూడ ఇంకొంచెం ముందుకు రండి. ఒక క్రైస్తవుడు ఆ విధముగా చేయనని యోచించగలవా? లేదు అయ్యా, ఆ విధముగా చేయునని నేను యోచించలేను. ఒక నిజ క్రైస్తవుడు అలాంటి సుందరమైన రాణులను మరియు గాయకురాలను మరియు కామతురత కలిగించు రాణులను చూడడు. ఎన్నటికి అలాంటి వాటిని చూడు ఒక నిజమైన క్రైస్తవుడు.
అతడు క్రైస్తవ స్వభావము కలిగిన దాని కొరకై కనిపెట్టుచు కేవలము క్రైస్తవుల స్వభావము వారిలో ఉన్నదా, పరలోక రాజ్యమే వారి గమ్యమై ఉన్నదా, ఇదే చూస్తారు అంతే. అందంగా ఉన్నారా, ఎలా ఉన్నారు, ఏది పట్టించుకోరు వాళ్ళు అసలు. తర్వాత ఇప్పుడు సమస్తమును నీవు కలిగి ఉండలేవు. సమస్తాన్ని నువ్వు కలిగి ఉండలేవు. ఇప్పుడు గమనించు, ఇప్పుడు వారు ఎలా కనబడతారు, ఏమై ఉన్నారో మనకు అవసరం ఉన్నదా? వారి క్యారెక్టర్, వారి గుణలక్షణము, ప్రభు చిత్తము, రెండే కదా మనకు కావాల్సింది. ఎస్ఆర్నో? ప్రభు చిత్తము, వారి క్యారెక్టర్, గుణలక్షణము, సూచనతో ధృవీకరించబడుట, ఇది తెలియపరచబడగానే ఇకపైన వారిని చూసిన మనకు అవసరం ఉన్నదా? లేదు. వి డోంట్ కేర్. మనం ఏది చేసినా ప్రభు చిత్తము కోసం చేస్తాము, ప్రభు ప్రణాళికలు నడవాలని చేస్తాము, ఒకరినొకరు సంపూర్ణం చేసుకోవడానికి చేస్తాము, అంతేనా కదా? తర్వాత అచ్చట ఒక కన్యక వాస్తవముగా సుందరమైనదే, మరియు మరొక కన్యక చూచుటకు ఈమె కంటే రూపవతి ఉన్నది. మరియు ఒకదాని కొరకు మరొకటి సమర్పించుకోవలెను. అయితే ఆ స్త్రీ వలె ఈమె రూపవతి కాకపోవచ్చు. నేను దానిని లక్ష్య పెట్టును. ఆమె చక్కని అందము కలిగినదా లేదా అన్నది కాదు. నీవు ఆమె గుణములను చూచుట మంచిది. గుణాలు ఎట్లా కనబడతాయి? ఫోటోలు ఇస్తే కనబడతాయి, వీడియోలో కనబడతాయా, నేను కనబడుతుందా? గుణాలు కనబడాలంటే వారితో పాటు కలిసి ప్రయాణం చేయాలా? ఏయ్యా, మీకు అర్థమవుతుందా? గుణాలు కనబడాలంటే కొంత కలిసి ప్రయాణం చేయాలి, అప్పుడు గుణం కనబడుతుంది. ఎస్ఆర్నో? కరెక్టేనా కదా? గుణము కనబడటకు ఏం చేయాలా? నేను చెప్తానే, రుత్తిక్ గారు మంచోడని. రుత్తిక్ గాని పెళ్ళి అవుతుంది, అమ్మాయికి చెప్పిన అలా, మంచోడే, కాకపోతే అప్పుడప్పుడు ఆకురాయి తీసుకెళ్తాడు అని చెప్పా. అలా నమ్మేస్తారా? అంటే పాస్టర్ చెప్పి వీళ్ళు నమ్మేస్తావా? ఏయా, పాస్టర్లు చెప్పింది లేకపోతే సంఘ సహవాసం చెప్పింది వీళ్ళు నమ్మేస్తావా, లేకపోతే గుణలక్షణాలు పరిశీలిస్తావా? ఎటు తెలుస్తుంది గుణలక్షణాలు పరిశీలించేది? సహవాసంలోనే తెలుస్తుంది. సహవాసం చేయకుండా మనకు తెలియదు విషయాలు. ఇవేమి లేకుండా మరి పెళ్లి చేస్తున్నాక ఎట్లా అంటే, చీకట్లో బాణం వేసినావు, తగిలింది కాబట్టి బతికిరు, తగలకపోతే పోలీస్ స్టేషన్ బట్టి తిరుగుతారు. అంతే. మీకు అర్థమైంది? గ్రహించుతున్నారా? తర్వాత ఇంకొచ్చే ముందుకు రండి. ఒక క్రైస్తవుడు ఒక భార్యను ఎంచుకొనుచుండిన యెడల నిజముగా నీవు ఆమె గుణములను చూచుట మంచిది. ఆమె రూపవతిగా ఉండినను లేక రూపవతి కాకుండినను నిమిత్తము లేదు. అసలు ఏ సంబంధం లేదు కదా. ఏమి అందము? పనికి వాళ్ళ అందము 10 ఏళ్ళు అయితే ముడతలు వచ్చి పడతాయి. ఏ అందం అంటే 10 ఏళ్ళు అయితే కళ్ళ కింద ముడతలు వస్తాయి. ఆమెను అంటది, వాళ్ళు నొప్పొస్తుంది అంటది. అప్పటిదాకా ఏ దేహదారుడ్యం బట్టి గర్వపడినారు, ఆ దేహ శక్తి అంతా కోల్పోతుంది, ఆ అందమంతా ఎగిరిపోతుంది. కరెక్టే కదా? ఎస్ఆర్నో? ఇగో మా ఆవిడ బాగా అందంగా ఉందని చెప్పండి అయ్యా, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 9 నెలలప్పుడు నేను చూస్తా. మీకు అర్థమైందా? 9th మంత్లో చూపించాడు ఒకసారి మీ అందాన్ని. ఇంత లోగా పొట్టేసుకొని కప్పలా ఇవన్నీ ఉబ్బి. ఎస్ఆర్నో? అయినా కూడా ప్రవక్త తెలుసా, మదర్ షీఈస్ మోర్ బ్యూటిఫుల్ వెన్ షీఈస్ అబౌట్ టు గివ్ ద బర్త్ అన్నాడు ఆయన. ఒక స్త్రీ జన్మనివ్వడానికంటే మునుపు చాలా అందంగా ఉంటుందంట, ప్రేమలు ఉత్పత్తి అవుతాయి. అప్పటిదాకా కఠినమైన స్వభావం వెళ్ళే స్త్రీ మధురమైన మాటలు పలుకుతూ అంటారు, అది నిజమైన అందం అంటాడు ఆయన. అందం అనేది గుణలక్షణాన్ని బట్టి బయటకు వచ్చేది, రూపాన్ని బట్టో, రంగుని బట్టో, పొడవును బట్టో, లవును బట్టి వచ్చేది కాదు. దాన్ని బట్టి జరగవు అవి. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఒక క్రైస్తవుడు ఒక భార్యను ఎంచుకొనుచుండిన యెడల నిజముగా తిరిగి జన్మించిన మారు మనసు పొందిన ఒక స్త్రీని అతడు తప్పక ఎంచుకొనవలెను. ఎన్నికలో అత్యంత ప్రాధాన్యమైన విషయము కొత్త జన్మ. రాసుకోవాలిగా, నాట్ బ్యూటీ. నేను ఏమేమి రాయలేదు ఈరోజు. ఓకే, న్యూ బర్త్. ఎన్నుకున్నాక న్యూ బర్త్ ఉందా లేదా చూసుడు కాదు. కరెక్టేనా? నేను ఎన్నుకున్నాక కొత్త జన్మ అయిందా? కాదు, కొత్త జన్మ అయిన వాళ్ళు ఎన్నుకోవాలా. ఎస్ఆర్నో? వారు రక్షించబడితేరా లేదా, కొత్త జన్మ పొందారా లేదా, ఇది తెలుసుకున్నాక ఎన్నిక జరగాల.
కరెక్టేనా? అంటే ఏది నీళ్ళలో ముని లేచావా కాదు, అది కాదు. ప్రవక్తగా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుకుంటేవా నాయనా అంటే లేదన్నాడు. పోయి పొందుకొని రా అప్పుడు ఇస్తాను అన్నాడు. వెళ్ళి పొందుకొని వచ్చిన తర్వాత ఆ ఎన్నికను స్థిరపరచాక పెళ్లి చేశాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు ఏం చేయాలా? పెళ్ళికి ముందు అడగవలసిన పని, ఎన్నికకు ముందే అడగవలసిన పని, కొత్త జన్మ జరిగిందా? మీకు అర్థమవుతుందా? అది అట్లే ఉంచండి. కొటేషన్ మరో చోట చూపిస్తా. అది అట్లే ఉంచండి. వేరొకరు ఓపెన్ చేయండి. 54-0103E 54-0103E దాంట్లో 87 పేరా 87. ఇక్కడ కొంతకాలం కిందట ఇక్కడ ఫ్లోరిడాలో ఒక స్త్రీ నన్ను కలిసింది. అయ్యా మీరు అట్లే ఉంచునా. అక్కడ ఒక చిన్న స్త్రీ, నేనేం తీర్పరిని కాదు కానీ అక్కడ ఒక చిన్న సేవకుడు ఉన్నాడు. ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ మీద ఆయన బోధించాడు. అక్కడ మరొక చిన్న వ్యక్తి వేరొక దేశంలో ఆయనకు వివాహమైంది, 3-4 పిల్లలు ఉన్నారు. ఈ స్త్రీ విధవరాలు. మంచి వినాలా, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ విధవరాలు. మరో దేశంలో ఆయన ఉన్నాడు, పెళ్ళయింది, 3-4 పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత వారు టెక్సాస్ ప్రాంతం నుంచి వచ్చారు. ఇద్దరు కలిసి ఒక పెద్ద కారులో వచ్చారు. అప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆమె ఎట్లా అన్న వస్త్రం వేసుకోవాలని వేసుకోవచ్చు, అది నాకేం సంబంధం లేదు. కానీ ఒక క్రైస్తవ స్త్రీగా ఆమె క్రైస్తవ స్త్రీ అని చెప్పుకునే రీతికి వస్త్రధారణ చేసుకొని రాలేదు. ఆమె దగ్గర అత్యంత పొడవైన పెద్ద ఎట్లా వేలాడుతుందంటే లోలాకులు వేలాడుతూ ఉన్నాయి. ఆమె మూతి మీద కూడా లెప్పడంత సరుకున్నది. ఆయన అదే అన్నాడు. ఆమె కనుబొమ్మలన్నీ కూడా కత్తిరించబడ్డట్టుగా ఉన్నవి. ఆమెకు పెన్సిల్తో మరికొంత ఐబ్రోస్ పెంచినట్టుగా ఉన్నది. అప్పుడు ఆమె అన్నది, సహోదరుడు బ్రహ్మా, ప్రభు నన్ను విదేశాలకి పిలుస్తున్నాడు. నేను అన్నాను, అవును ఆయన అవును. అప్పుడు ఆమె అన్నది, నేను ఇదిగో ఈ పురుషుడితో వెళ్తున్నాను. ఈమె విధవరాలు, ఈ పురుషుడికి 3 పిల్లలు, ఇగో ఈయనతో వెళ్తున్నా నేను అంటా ఉంది. అప్పుడు నేను అన్నాను, మంచిది, ఒకవేళ దేవుడిని నిజంగా పిలిస్తే మంచిది, అంత సమస్తం సరైందే. కానీ వారి క్రియల వలన కానీ వారిద్దరు వారి క్రియలను చూస్తూ ఉంటే నాకు ఎందుకు సరైన వారిగా కనబడతలా. అప్పుడు ఆమె అన్నది, నీవు ప్రభు నమ్మవా అన్నది. నేనన్నాను, నన్ను ఇప్పుడేం అడగకు నువ్వు. ఒకవేళ ప్రభు నీకు చెప్తే గనక నీకు ప్రభు ఏం సెలవిచ్చాలి చెయ్యమ్మా అని బ్రహ్మ గారు అన్నారు. కానీ నా విషయం అయితే నేను అలాగ నమ్మడంలే. నా మట్టుకు నేను నీతో యథార్థంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఆమె అన్నది అప్పుడు, మంచిది, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు బ్రదర్ బ్రహ్మము? నేను అన్నాను, మొదటి విషయము, నీవు వివాహం చేయబడిన దానిపై ఉండి ఈ వివాహం చేయబడిన వాడితో ఉన్నావే, ఇదేదో సరైనదిగా కనబడతలా. నీవు కలిసి ఆ పట్టణం యొక్క కింది భాగాల్లో మీరు ఉంటున్నారు.
చూడు నేను అన్నాను ఆమెతో, Now the first thing, మొట్టమొదటి విషయము now what had happened to that woman? అసలు ఆ స్త్రీకి ఏమైంది మొట్టమొదటిగా? The same thing would have. She had kept messing around without receiving the Holy Ghost. Just like that woman over yonder today that called me and wanted to marry that man. ఈమె అత్యంత కోరిక కలిగి అసలు ఆ పురుషుడు తన భార్యకి ఏం చేసాడో తెలియదు, కానీ ఈమె మాత్రం ఆయన పెళ్ళాడాలని చెప్పేసి ఆ తాహత పడుతూ ఆరాటపడతా ఉన్నది. And leave her own husband and marry the man. Yes. She had come in such a place. Maybe one time being in contact with God, but had been lusting after the things of the world. లోకాశలను బాగా కోరుకొరుచు ప్రభుతో ఒక్కసారి సంధించి ఆమె ముందుకెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాడు ప్రవక్త గారు. And I asked her, నేను అడిగాను ఆమెని, I said, నేను అన్నాను, have you received the Holy Ghost? అమ్మా ఈ పెళ్ళికి వెళ్ళని పక్కన పెట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళాలా వద్దా, ఏమైనా పెళ్లి చేసుకోవాలా వద్దా ఇవన్నీ కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు దీనికి పెళ్ళికి ఏం సంబంధము, దీనికి నా యొక్క భవిష్యత్తు యొక్క నడిపింపుకి ఏం సంబంధము? అప్పుడు ఆయన అంటాడు, అన్నది ఇప్పుడే రాలేదు, నాకు ఇంకా ఇంతవరకు అయితే రాలేదు పరిశుద్ధాత్మ, నేను ఇప్పుడు దాన్ని కోరుకుంటున్నాను. బలరాం పరిశుద్ధాత్మ రాలే కానీ కోరుకుంటున్నాను నేను. అప్పుడు నేను అన్నాను, నువ్వు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకో. ఏ భర్తను కలిగి ఉన్నానో ఆ ఆత్మ నీకు చెప్పుద్ది. జాగ్రత్త. ఏ వ్యక్తిని నువ్వు భర్తగా పొందుకోవాలన్న విషయం నీకు బయలుపరచబడాలి అంటే మొట్టమొదటిగా ఈ సహజాతీతమైన సంగతుల ఇదే క్రమం గుండా నీ భాగస్వామి నీకు బయలుపరచబడాలి అంటే మొట్టమొదటి విషయము పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అన్నమాట వింటున్నారా? ఈ పరిశుద్ధాత్మే గనక నీలో లేదనుకో, నువ్వు ఎంత ప్రార్థించినా ఎంత గోజాడినా ఏ స్త్రీని పెళ్ళాడాలి, ఏ పురుషుణ్ణి పెళ్ళాడాలి, ఇది నీకు దేవుడు ఎన్నటికీ బయలుపరచడు. అదంతా నీ భ్రమయే, నీ సొంత నడిపింపులే. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భాగస్వామిని ఎన్నుకోవడంలో మీరు మీ పిల్లలకు చెప్పాల్సిందే, నాన్న పరిశుద్ధాత్మను పొందుకున్నాకే దేవుడు నీకు తన పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇది లేకుండా నీకు బయలుపరచబడేది నీ ప్రేరేపణ, ఇదంతా నీ భ్రమే తప్ప దేవుడి చిత్తము కాదు అని మీరు చెప్పాలా. ఇలాగే పెంచాలా. ఆమేన్. తర్వాత ఇప్పుడు ఇంకొంచెం దానికి ముందుకు రండి అయ్యా. పాతది చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, వధువుని ఎన్నుకుంటున్న కొద్దాం. ఒక క్రైస్తవుడు ఒక భార్యను ఎంచుకొనుచుండుని ఎడల నిజముగా తిరిగి జన్మించిన ఒక స్త్రీని అతడు తప్పక ఎంచుకొనవలెను. ఖచ్చితంగా ఎన్నుకోవాలా. అది ఇంకోటి చెప్తున్నాను, ఈ ఎన్నిక ఒకవైపు ఉంటుందా రెండు వైపులు ఉంటుందా? దేవుడు సహజాతీతమైన సంగతుల చేత ఒకవైపు మాట్లాడదా రెండు వైపులా మాట్లాడతాడా? రెండు వైపులా తప్పకుండా, ఖచ్చితంగా, షూర్, డెఫినెట్గా. రెండు అంటే ఒక్కొక్కరితో ఒక్కలా మాట్లాడవచ్చు, కానీ ఇద్దరితో మాట్లాడి తీరాలి. పురుషుడితో మాట్లాడాలి, స్త్రీతో మాట్లాడాలి. ఇరువురితో మాట్లాడిన తర్వాతే మీ చేయి మీ నెత్తి మీద పెట్టి మేము తప్పించుకోవాలి. లేదనుకో మళ్ళీ మమ్మల్ని తిడతారు, మీరు చేశారని. చేశారు తర్వాత ఒక స్త్రీని అతడు తప్పక ఎంచుకోవలను. ఎస్. ఆమె చూచుటకు ఎలాగుండినను ఆమె ఏమై ఉన్నదో అది ఆమెను దానిని కలగజేయును. ఎస్. పిమ్మట అతని దైవిక స్వభావమును ప్రతిబింబింపజేయును. ఎస్. మరియు అతని మనసులో ఏమున్నది ఆ స్త్రీ వలన అతని భవిష్యత్తు ఏర్పాటును గృహములను కట్టుటకును కలుగు సంతానములో నిలబెట్టు దానిని ప్రతిబింబింపజేయును. అతడు ఈ ఆధునిక అలంకార వేషమును ధరించిన వారిలో ఒకరిని కామవికారమైన రాణులలో ఒకరిని వివాహము చేసుకుని ఎడల అతడు అపేక్షించినది ఏమిటి? ఏ తీరైన గృహములను ఆ పురుషుడు కలిగి ఉండకు అపేక్షించగలడు. తగినంత నైతిక బుద్ధి కలిగి ఇంటి యొద్ద నిలవక తన ఇల్లును పరామర్శించుటను మాని ఎవరితో ఆఫీసునందు ఉద్యోగము చేయబోరు యువతిని అతడు వివాహము చేసుకుని ఏంటది? ఎక్కడెక్కడ ఏనన్నా ఎక్కడెక్కడ
దయచేసి మీ ఆడపిల్లల్ని ఉద్యోగాల విషయమే చదువులు చదివించకండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ వర్తమానానికి ఎగెయిన్స్ట్గా పోతూ మీరు ఎవరో ఇది బలమైన ఆధారాలు చూపించకుండా ఏదో డాక్టరు లేకపోతే టీచరు మంచిదని చెప్తున్నటువంటి ఆ పిచ్చి బోధలపై ముందు సాగకండి. మీరు అట్ట బోధించే ప్రతి ఒక్కడు మిమ్మల్ని దుష్టుడుగాను మిమ్మల్ని మోసగిచ్చి ఆత్మచేత పడేస్తున్నాడు. జాగ్రత్త. ఉద్యోగం చేయాల్సిన స్త్రీకి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఉద్యోగం చేసే స్త్రీని ఎన్నుకోవడానికి తప్పుగా ఇస్తున్నాడు వాక్యము. నేను ఈ సంఘంలో ప్రతి పురుషుడికి చెప్తా, నాకు కాబట్టి ప్రతి పురుషుడికి చెప్తా, ఉద్యోగం చేసే స్త్రీని పెళ్లి చేసుకోవద్దని చెప్తా నేను. అసలు అది వర్తమానమైనటువంటి బలమైన ఆధారాలతో కూడుకున్న విషయాలు. మీ ఆడపిల్లలు ఎంతవరకు చదివించాలంటే వర్తమాన బైబిల్ చదువుకోవడానికి చదివించాలా. రేపటి దినాన్న ఆమె యొక్క భర్త చనిపోతే తన కాలం మీద నిలబడుకుంటూ కొరకై కావాల్సిన కొద్ది గొప్ప విద్య అవసరం తప్ప అంతమించి వేరే విద్య అక్కర్లే. ఇది కాకుండా ఇంకా చదివిస్తా ఉద్యోగాలు చేపిస్తాను అనుకో, నీకు తెలియకుండానే మీరు అత్యంత బలీయమైనటువంటి ఒక బ్రహ్మపక్ష ఆత్మచేత ఈ వర్తమానంలో నుంచి బయటపడేశారు. మీరు యు ఆర్ మేకింగ్ యువర్ డాటర్ అవుట్ ఆఫ్ ద గాడ్స్ విల్. అరే అబ్బాయిలు, మీరు నాకు ఉద్యోగం చేసే అమ్మాయి భార్య కావాలనుకో చేతులు లేపండి రా. ఉద్యోగం దించిన నువ్వు కట వీడు భలే ఉన్నాడు. వీడు అంటే పరుగు తీయడానికి ఉన్నాడు ఈరోజు. మొత్తం మాహోల్ అంతా నవ్విచ్చేసాడు. అరే గుర్తుపెట్టుకోండి రా. అరే మీ అందరికి చెప్తున్న అబ్బాయిలు, ఉద్యోగం చేసి అమ్మాయిని చేసుకున్నావా నరక యాత్ర అనుభవిస్తావురా. నా మాట వినండి. ఏరా, తిండి లేకపోతే ఒక్క పూట తిందన్న పెట్టి పోషించారు అమ్మాయిని. నువ్వు మానేసి మొత్తం 3 పూటలు ఆమెకే పెట్టు, పంది చేయి. కానీ ఉద్యోగం చేసి అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నువ్వు అంతే, నీ జీవితము డాష్ 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 మీరు నింపుకోండి. ఇక పనికి రాకుండా అయిపోతుంది. అది ఇక దేవుడి చిత్తం బయట ఉన్నట్టే ఏ పరిపూర్ణ చిత్తం ఈ విషయంలో జరగదు. ఎన్నటికీ చోటు చేసుకోదు అది. ఇక దాన్ని మళ్ళీ చదవండి అదే మాటని. తగినంత నైతిక బుద్ధి కలిగి ఇంటి యొద్ద నిలవక తన ఇల్లును పరామర్శించుట మాని ఎవరిదో ఆఫీస్ నందు ఉద్యోగము చేయకూడదు యువతిని అతడు వివాహము చేసుకుని ఎడల ఆమె ఎటువంటి గృహ సంరక్షకురాలుగా ఉండగలదు. ఎట్లుంటది? పొద్దు నుంచి రాత్రి దాకా ఉద్యోగాలు చేసుకుంటూ తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ తిరుగుతుంటే ఇల్లు ఎట్లా కాపాడుతుందా బిడ్డ? ఈ పుట్టే పిల్లలు ఎట్లా పెరుగుతారు? 5వ సువార్తగా తన పని ఎట్లా చేయగలుగుతుంది? గుర్తుపెట్టుకోండి. ఈ మన సంఘంలో నేను మిగతా సంఘం నుంచి పట్టించుకోను. పాస్టర్ల భార్యతో పని చేస్తున్నట్టుగా చాలా చోట్ల వినబడుతున్న ఆశ్చర్యం కలిగింది. అది ఏమన్నా కానీ నేను మాత్రం ఉద్యోగం చేసే స్త్రీని చూడగానే ఏదో పెండలో కాలు పడితే అదే అన్నట్టు మొహం పెట్టిస్తా, అంత ఘోరంగా చిత్రీకరిస్తా, అన్న నీ బోధలు చేస్తా. నా మాట వింటున్నారా? ఉద్యోగం చేసి పిల్లలను చేసుకుంటారు. యారా పురుషులు కాదా? మీరు సంపాదించలేరా? మీరు ఆ మాత్రం పురుషతత్వం లేదారా? ఎలా చాలు ఉందన్నా అంటాడు. ఎట్లున్నారా? తర్వాత చూపిస్తా. ఇంకో చోట అడుగుతా ప్రవక్త ఈ పురుషుని సాక్ష్యం అడుగుతూ ఈ స్త్రీని పోషించగలే సామర్థ్యం నీ దగ్గర దేవుని దగ్గర నుంచి పొందుకుంటేవా అని అడుగుతాడు ఆయన. ఇది లేదనుకో నీకు పెళ్ళి. అంతేగాని ఈ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు, ఈ ఉద్యోగం చేసే నేను చెప్తున్నా, మీ అమ్మాయిలు కనుక ఉద్యోగాల మీరు పెట్టారనుకో మీ పెళ్ళిలో నేను చేయడం డౌటే. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వర్తమాన విరోధంగా నడవా, అస్సలు నడవా. మీరు ఉద్యోగాలు చేసేటప్పుడు మీరు చేసి తర్వాత పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పి కూర్చున్నారు అనుకో, నేను ముందే చెప్తా ఈ అమ్మాయి ఉద్యోగం చేసేదా పాస్టర్ గారు మీరే అంత బలంగా బోధించారు, మరి నాకేందుకు చెప్తున్నావు అంటాను అన్నాడు. నన్నే అంటున్నాడు. ఇక నేను ఈ మేడం మీద తలకే నిలవలేదు. ఇక అప్పట్లో ఏం చేయలేదు. అప్పుడు చెప్తా, అప్పుడు చేసింది బుద్ధిమాంద్యము గడ్డి తిని, ఇప్పుడు మానుకుంది, నీకు ఇష్టమైతే నువ్వు ప్రభు దగ్గర విచారణ చేయనని చెప్పేసి వస్తే ఇక అంతకుమించి నాకు పెద్ద చెల్లుబాటు ఉన్నదిగా. ఏ సార్ తర్వాత ఇప్పుడు స్త్రీలు ఉద్యోగము చేయనట్టి ఈ ఆధునిక ఇంపైన దాన్ని నేను ఎక్కువగా ఇష్టము కలిగి ఉండలేదు. పోలీసుకు విధించిన వస్త్రములను స్త్రీలు ధరించి మోటార్ సైకిల్ మీద ఈ పట్టణంలో చుట్టుపక్కల తిరుగుట నేను చూసినప్పుడు అనేక మంది పురుషులు ఉద్యోగం లేని స్థితిలో ఉండగా స్త్రీలను ఈ విధముగా చేయటకు అంగీకరించిన ఆ పట్టణమునకు
అది అవమానకరము. పట్టణానికి అవమానకరం ఉంటుంది. పురుషులు ఖాళీగా జాబులు లేకుండా కూర్చొని బండ్ల మీద యాక్టివ్ల మీద స్త్రీలను తిప్పుతూ పని చేయించడం అది ఎవరు చేసుకోవాలా? పురుషులు లేనివారు, భర్త చనిపోయిన వారు, ప్రత్యేకమైనటువంటి ఛాలెంజింగ్ కండిషన్లో ఉన్న స్త్రీలు చేసుకోవాలి ఉద్యోగాలు. వాళ్ళకి దిక్కు లేక బతుకు నిమిత్తం చేసుకుంటారు, కానీ అన్నీ ఉన్న వాళ్ళు చేసుకోవడం మీద విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. తర్వాత అది ఆ పట్టణం యొక్క ఆధునిక ఆలోచనలను చూపించున్నది. అది అగౌరవములను చూపించున్నది. ఆ రీతిగా బయటకు వచ్చి స్త్రీలను మనము కలిగి ఉండవలసిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళని మనము క్షమించుకొని కలిగి ఉంచుకోండి అంటున్నాడా? అసలు అలాంటి వాళ్ళని కలిగి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు డిస్గ్రేస్ టు ద చర్చ్, డిస్గ్రేస్ టు దేర్ హస్బెండ్స్, డిస్గ్రేస్ టు దర్ సిటీ, డిస్గ్రేస్ టు దర్ నేషన్. అవమానకరంగా జీవిస్తారు వాళ్ళు. తర్వాత ఆ రీతిగా బయట తిరుగుటకు వారికి అవసరమే లేదు. ఒక పురుషునికి ఒక భార్యనిచ్చినప్పుడు రక్షింపబడిన వాళ్ళ నుండి ఉత్తమమైన దానిని అతనికి ఇచ్చును. అయితే పురుషుని స్థానమును తీసుకోవడానికి వెళ్ళినది అతడు పొందవలసిన దాని అంతటి కంటే ఆమె మిక్కిలి చెడ్డదిగా ఉండును. సంపాదించే డబ్బులు తీసుకురావాల్సింది పురుషుడు మాత్రమే. ఇదే పాత్రను ఒకసారి స్త్రీకి అప్పచెప్పావా, నువ్వు ఆమెను పురుషుడిగా చేసావు, నీ పురుషతత్వాన్ని కోల్పోయి శిష్య అయ్యావు. తర్వాత ఆమెను ఉండకూడని స్థలం నువ్వు ఉండేటట్టుగా చేసావు. ఈ లాస్ట్కి ఏమవుతుంది? ఆమె నెత్తినెక్కి కూర్చొని చెడ్డది అవుతుంది. ఎసార్నో నువ్వు సంపాదించాలి, ఆమెకు అందించాలి, ఆమె కుటుంబాన్ని నడపాలి. ఆ యొక్క గృహం అంతట్లో 5వ సువార్తగా తను పని చేయాలి. అంతేగాని నువ్వేమో పని చేసుకొని రా, సగం పని భార్యకి అప్పచెప్పు, సగం పని భార్యకి అప్పచెప్పు, సగం పని నువ్వు చేయి. నువ్వు సగం భార్యవి, సగం భర్తవి. నువ్వు ఆగే సమయం సగం భార్య, సగం భర్త. మరి పుట్టే పిల్లలు సగం పరిశుద్ధులు, సగం పరిశుద్ధులు కాదు. ఇదంతా 50-50 కుటుంబం. ఇది వాక్య ప్రకారంగా, లేఖన ప్రకారంగా మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవడం ఇప్పటి నుంచి ప్రారంభించండి. అలాగే కట్టుకోవడంలో మీరు గృహం యొక్క జీవనోపాధిని కోల్పోతున్నారా? సహించండి, భరించండి. ఆర్థిక ఇబ్బంది వస్తుందా? సహించండి, భరించండి. ఇంట్లో యుద్ధాలు జరుగుతున్నాయా? సహించండి, భరించండి. చివరికి అత్తబాట్ల రాజ్యాన్ని మాత్రం పొందుకోవడానికి ఇదే మార్గాలు. ఇంట్లో ఉన్నటువంటి బయట ఇంట్లోనే గెలవలేకపోతున్నావు, నువ్వు పరలోక రాజ్యానికి ఎట్ట వస్తావయ్యా? ఇంకా రచ్చ గెలిచిన గురించి ఏం ఆలోచిద్దాం. తర్వాత ఇప్పుడు సరే, ఇప్పుడు మనం ఆత్మీయమైన దానికి ఆనందించి చూడగలము. అది చెడ్డదని నేను ఎరుగుదును, అది చెడ్డదని నీవును తలంచెదవు. అయితే సత్యము. అది ఎంత చెడుగా కనిపించినను మనము లక్ష్య పెట్టము. మనము నిజాయితీ విషయములకై నిలబడవలసి ఉన్నది. బైబిల్ బోధించున్నది అదే. ఇప్పుడు ఆత్మానుసారమైన దేవుని యొక్క సంకల్పము ప్రకారము కాబోవు తన వధువుతో ఆయన భవిష్య గృహము వచ్చు అవలోకములను స్పష్టంగా మనము చూస్తున్నాము. ఒక పురుషుడు కామరాణిని వివాహము చేసుకుని ఎడల అతడు ఎటువంటి తన భవిష్య గృహములను కట్టబోచున్నాడో నీవు చూడగలవు. ఇంటి యొక్క నిలువ ఇష్టము లేని స్త్రీని ఒక పురుషుడు వివాహము చేసుకుని ఎడల అతడు ఎటువంటి తన భవిష్యత్తు కొరకు అతడు చూస్తున్నాడో నీవు చూడుము. మరియు నేను ఒక సమయంలో వినుటకు అది ఘోరమైనదిగా ఉండును. 70వ పేరెంట్స్ చూడండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రవక్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను మళ్ళీ చెప్తాను, ఇవాళ ఎక్కువ చదువుతాం, అర్థమైన బాగా ఎక్కువ చదవడమే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నేను గోవులకు సంబంధించిన వ్యక్తి రాంచర్తో నేను పని చేసినప్పుడు, అంటే ప్రవక్త గారికి ఒక వ్యక్తి పరిచయం, ర్యాంచర్ అని. గోవులు ఉంటాయి, ఆ గోవులతో పని చేసేవాడు. ఇద్దరికి మధ్యలో జరిగే సంభాషణ చూడండి. పశువులు కొనటకు అతనితో వెళ్ళొచ్చు ఉండేవాడిని. ఓకే. మరియు ఒక ఆవును కొనటకు ముందు ఆ వయసు మళ్ళిన వ్యక్తి దాని ముఖములోనికి ఎల్లప్పుడూ సూటుగా చూచుటను నేను గమనించింది. ఈ వయస్సు అంటే ఈ ర్యాంచర్ అనే వ్యక్తి కొంత ముసలివాడు. ఈయన ఒక గోవును కొనేటప్పుడు దాని ఫేస్లో ఇట్టే చూసేవాడు. ఇట్లా చూస్తే ఎట్లా విచిత్రంగా లేదు? ప్రవక్త కూడా ఏంది బర్రె మోహన్లో మొహం పెట్టి చూస్తుండే, గోవు మోహన్లో గోవు ఇట్లా చూస్తున్నాడు. సాధారణంగా ఏదైనా గోవు కొనేటప్పుడు ఎట్లా చూస్తారు? దేన్ని చూస్తారయ్యా? దాని పొడువు,
కదా, దాని దృఢత్వము, దాని కాలు, దాని నడక అన్నీ చూస్తారు కదా. ఈయన అట్ట కదట, ఈయన అచ్చగోని మోహన మోహం పెట్టి చూస్తాడు ఇట్లా. బర్రెలు ఎవరైనా గోవులు కొంటే పట్ల చూస్తారా? కానీ అందుకే ప్రత్యేకమైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ప్రవక్త చెప్తారు ర్యాంచర్తో. ఎల్లప్పుడూ సూటిగా చూసుకొని నేను గమనించి పిమ్మట అతడు దానిని తలను తిప్పి ముందు వెనక చూచెను. తలను వెనక తిప్పి వెనక ముందుగానే చూస్తా ఉన్నాడు. నేను అతని వెనుకనే ఉండి అతనిని గమనించుచుంటిని. మరియు అతడు దానిని కిందకి పైకి చూచెను. మరియు అది రూపంలో అంత చక్కగా ఉండిన యెడల పిమ్మట అతడు తిరిగి దాని ముఖములను చూచెను. మళ్ళా బాడీ అంతా బాగుందంటే దాని దేహం అంతా ఆరోగ్యకరంగానే, అయినా సరే మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు దాన్ని. దేన్ని? ఆవు, గోవు, పశువు, వాటి దాన్ని మొహంలో మొహం పెట్టి చూసేవాడు. బాడీ అంతా బాగున్నా సరే. మరియు కొన్నిసార్లు అతని తలను ఆడించి మరియు వెళ్ళిపోవును. నేను అతనితో జెఫ్, నేను నిన్ను ఒక విషయమును అడగవాలని ఆశించుచున్నాను. ఆయన అన్నాడు, ఓయ్ జెఫ్, నేను మాట్లాడగలయ్యా. ఏంటి? అతడు చెప్పుము. చెప్పు బిల్లి. మరియు నేను ఎందుకు నీవు ఆ ఆవు ముఖమును ఎల్లప్పుడూ చూచేదవు? ఎందుకట్లా? బాడీ చూసావుగా, బలంగా ఉందిగా, ఆరోగ్యంగా ఉందిగా, ఈ మొహంలో మొహం పెట్టి చూసుడేంది? అడిగి తిని నేను అది చూచుటకు బాగుగానే ఉన్నది, ఒక మంచి బలిష్టమైన ఆవు అని చెప్పి తిని. అయితే బ్రహ్మంగా అంటారు, నా కంటికి బాగానే కనబడుతుంది, ఆరోగ్యంగా ఉంది, బలిష్టంగా ఉంది, పని కూడా బాగా చేయగలుగుతా అనిపిస్తుంది, నువ్వెందుకయ్యా ఇవన్నీ చూసాక కూడా మొహంలో మొహం పెట్టి చూస్తున్నావు ఎందుకు అని జెఫ్ ర్యాంచర్ గారు అడిగినప్పుడు ఆయన అంటాడు, దానికి అతడు, నేను నీకు చెప్పుటకు ఇష్టపడుచున్నాను కురవాడా, నీవు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని చెప్పాను. మరియు అతడు చెప్పిన తర్వాత నేను ఎరిగి తిని, అతడు అది ఆ ఆవు ఏ విధముగా చేయబడినది అని నేను పట్టించుకొనను. అది మాంసముతో డెక్కలు బలిష్టముగా ఉండవచ్చు, కానీ దానికి క్రూరమైన చూపు ఉండి యెడల నీవు దానిని ఎన్నడూ కొనవద్దు. అదే, దానికి మంచి ఆరోగ్యము, దేహము అన్నీ ఉన్నా కూడా దాని మొహంలో మొహం పెట్టేప్పుడు ఏదో క్రూరమైన చూపు, ఏదో పైనుంచి చూసే వెలి చూపు, ఏదో తేడా చూపు ఉంది అక్కడ. ఇగో ఇట్లాంటి చూపు ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యకరమైన బలిష్టమైనటువంటి మాంసం ఉన్నా కూడా నేను దాన్ని కొననంటే కొననట్ల అని చెప్పిన సమాధానం. తర్వాత అందుకు నేను అలా ఎందుకు అని అడిగి తిని, అందుకు ఏమైతుంది అట్లా కొంటే, ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నప్పుడు బ్రహ్మం గారికి ఆయన అంటాడు, మంచిది మొదటి విషయము అది ఎన్నడూ ఒక చోటున నిలవబడదు. మీ అందరికి అర్థమైంది అనుకుంటా మనం ఎక్కడికి పోతున్నామో. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? మీరు బాగా ఇంటెలిజెంట్. ఇది ఎప్పుడు ఒక చోటు ఉండదు. ఈ ఊరు ఆ ఊరు, ఈ ఊరు ఆ ఊరు, ఆ ఇల్లు ఈ ఇల్లు, అమ్మిల్లు తక్కిల్లు, ఇది ఒక చోటు ఉండదు. ఇది తిరుగుతా ఉంటుంది ఇది బండి. ఇది అది ఎన్నడూ ఒక చోట నిలవబడదు అని చెప్పి, మరియు అతడు తర్వాత విషయం ఏమనగా అది ఎన్నటికి దూడకు తల్లిగా ఉండనేరదు. అయ్యో, ఇది 5వ సువార్త. ఎప్పుడే వీళ్ళు పేపర్ లీక్ చేసేట, ఇది ఎప్పటికీ కూడా 5వ సువార్తగా ఇది ఉండదు. దీన్ని చూపే తేడా, దాని చూపులోనే కనబడుద్దట. ఏమని? దాని కోపపు చూపు, ఉగ్రత చూపు, ఆ స్త్రీ యొక్క కోమలత్వపు చూపు ఉండదు, దాని చూపులోనే బయటపడుతుందట. అది దూడకు తల్లిగా ఉండనేరదు, ఉండదు అది. మరియు అతడు వారు దానిని ఇప్పుడు పశువుల తొట్టిలో ఉంచుదురు, ఎందుకనగా అది చాలా లావుగా ఉన్నది. దాన్ని చూసేప్పుడు బ్రహ్మం గారు అంటారు, మంచి దట్టంగా కుదమట్టగా ఉందిగా, మంచి బలిష్టంగా ఉంది కదా అని బ్రహ్మం గారు చూశారు. కానీ జెఫ్ ర్యాంచర్ చూసినప్పుడు ఆయన అంటాడు, దానిని నీవు విడిపించిన ఆ క్రూరమైన దృష్టితో పరుగులెత్తుచు స్వయముగా మరణమునకు గురియగును. అదే చెంగుని ఎగురుకుంటా మరణం దిక్కు పరిగెడతా ఉంటుంది. ఇది దాని చూప లాంటిది అయ్యా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బ్రహ్మం గారు అంటారు, నీకు తెలియనా? నీకు తెలుసా? నేను కొంత విషయము నేర్చుకున్నానని ఎరుగుదును. అయ్యా జెఫ్ ర్యాంచర్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను ఈరోజు. అది స్త్రీలకు కూడా వర్తించిందని నేను నమ్ముచున్నాను. అది సంగతి. ఆ లెసన్ ఏదంటే ఈయన స్త్రీలలో చూశాడు. స్త్రీ ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, ఆమె చూపులో
ఏది యెరూషలేము కుమార్తెలు మెడలు చాచుచూ తిరుగుతున్నారు, గర్వాంధులై ఉన్నారు. మరి మాటలు వారి చూపుల గురించి మాట్లాడారా? అలాంటి రూపం ఉన్న చోట అది ఒక చోట నిలబడదు. తన పిల్లలకు సరి అయినటువంటి 5వ సువార్త తల్లిగా ఉండదు. అది ఆ కుటుంబాన్ని మొత్తాన్ని మరణం వైపు తీసుకెళ్తుంది. అది అందుకే ఈసారి నేను మిమ్మల్ని పెళ్లి చూపులు తీసుకెళ్తే అన్ని మాటలకి అమ్మాయి కళ్ళు ఒక్కరు పెట్టి చూడు, ఇట్లా ఇట్లా చూడు. వాళ్ళు అనుకోగల వీళ్ళకేమైందిరా నాయన అని. అప్పుడు నేను చెప్తా, ఈయన కొంచెం మంద దృష్టి అంటే అట్లా చూస్తారని చెప్తే ఇక ఏం చేస్తాం, కవర్ చేయాలా, అవి చూపు చూడగల, ఆ కోమలతో ఆ దృష్టి ఉండాల. ఎటు చూసినా కూడా ఇక నేను అనద్దు, ఇంతకంటే మీరు చెప్పుకుంటే బాగోదు. ప్రవక్తగా చెప్పిన దాంట్లో నేర్చుకోండి మీరు. ఇక పరిశుద్ధాత్మను మీకు సహాయం చేయను గాక. దాన్ని బట్టి అంటాడు, ఈ రోజున స్త్రీల పరిస్థితి కూడా అలానే ఉంది. ఎంత అందమైన వారిగా ఉండొచ్చు, ఎంత చక్కగా ఉండొచ్చు, చక్కగా మాట్లాడచ్చు, చక్కగా పనులు చేయొచ్చు, దేహదారుద్యం ఎలాంటి దాన్ని చేయొచ్చు. కానీ అలాంటి ఒక చూపులో ఉన్నప్పుడు, అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వారు పని చేయరు, ఆత్మీయతలు ఉండరు, పిల్లల్ని చేయలేరు, పిల్లల్ని సరిగ్గా పెంచరు. వారు ఒక చోట నిలబడలేరు. అసలు వారు ఒక చోట నిలబడి ఇది నా గృహము, నా భర్త గృహము, నా గృహము, వారి అమ్మ నాన్న, మా అమ్మ నాన్న అని ఉండదు. తుమ్ముకు దగ్గుకు అమ్మగారింటికి వెళ్దాంపా, బంధువులింటికి వెళ్దాంపా, ఈ పెళ్ళికి వెళ్దాంపా, ఆ పెళ్ళికి వెళ్దాంపా, సండేనే ప్రార్థన అయినా సరే వెళ్ళొద్దాం పదా, సాటర్డే ఉపవాస ప్రార్థన అయినా సరే వెళ్ళొద్దాంపా. ఇటు తిప్పుతూ ఉంటుంది ఈ దయ్యం. చూసాలా ఇక ఆల్రెడీ జరిగిపోయిందని ఏం చేయలేము, జరగకుండా కొన్ని కాపాడుకుందాం. ఎస్ఆర్నో జరిగిన దాన్ని మార్చగలుగుతామా? జరిగిన దాన్ని మార్చలేం, కానీ ఇప్పుడున్న దాన్ని మార్చుకోగలుగుతాం. ప్రభు శక్తి చేత సాధ్యమే. భవిష్యత్ తరం అంతా చక్కగా గడదాం. మనమన్నా ఈ పోరాడి గెలిచాము. మన తర్వాత తరానికి ఇంత ఓపిక లేదు. ఏమన్నా తేడా కొట్టిందా, చాలా డివర్స్ అంటారు వాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి ఇంత ఓపిక లేవు. మనమన్నా కొట్టుకొని తీర్చుకొని ఎటగడ్డ బతికి ముందుకు సాగుతున్నాము. మన తర్వాత రాబోయే తరానికి అంత ఓపిక ఉండదు. ఆల్రెడీ సంపాదించి ఉద్యోగాలు చేయడం అలవాటైన స్త్రీకి భర్త కిందకు లోపడుద్ది. ఆయన గట్టిగా అని చెప్పాడు అనుకో, వెళ్తా నేను పక్క నుండి ఒక ఒంటరిగా వ్యక్తిగతంగా బతుకుతాను, బయటకు వచ్చేస్తుంది. సార్ ఇలాంటివన్నీ కూడా వైవాహిక జీవితాలు పాడవడం గల కారణాలు ఇక్కడే ఉన్నాయి. ఆమేన్. ఇంకొంచెం ముందుకు రండి. ఆ క్రూరమైన రెప్పవేయకుండా చూచు దృష్టి కలిగిన రికెట్ట చూపు కలిగినటువంటి ఆమె నుండి దూరముగా ఉండుట మంచిది. స్త్రీల గురించి చెప్తున్నాడు. బాలుడా ఆమె కన్నులకు పై గల ఆ నీలి రంగు అంతా, మరియు నేను దానిని ఇష్టపడను. అది క్రైస్తవురాలగునని నేను తలంచుట లేదు. అది అందగత్తె అని టెలివిజన్ గాని వార్తాపత్రికలు గాని ఎంతగా చెప్పినా నేను దాన్ని లక్ష్య పెట్టను. అది వికారమైన చూపును నా జీవితంలో ఎన్నడూ చూడని భయంకరమైన దృష్టి కలిగి ఉన్నది. ఏది మేకప్లు వేసుకునే రికెట్టా ఉమెన్, రికెట్టా స్త్రీ, రికెట్టా గోవు. ఇక అర్థమవుతుందా? ఏదైనా ఒక అమ్మాయి లప్పడింత పౌడర్ వేసుకుంటుంది అనుకో, దూరం ఉండాలి అబ్బాయిలు. మీరు వింటున్నారా? లప్పడింత పౌడర్లు, ఇంత లప్పమంతా లిప్స్టిక్లు, ఇంకా వాట్ యు కాల్ దిస్ ఐబ్రోస్, పెన్సిల్ ఎక్స్టెన్షన్స్, ఇంకా అయ్యా కాటుకలు, నగలు, నెయిల్ పెయింట్లు. నువ్వు మాట్లాడాలి. ఫెయిర్ అండ్ లవ్లీ లాగా వచ్చింది. ఇలాంటి వారు ఉన్నారంటే అక్కడికి వెళ్ళి పారిపోవాలరా. అది అచ్చంగా దయ్యం. అది ఏంటది? దయ్యం. అది ఎవర్రా? యజమాని ఆత్మ అంటాడు. ఇంకొంత ముందు నాకంటాడు యజమాని ఆత్మ. వాస్తవమే. బాల్య దశ నుంచి వాళ్ళ పైన ఒక విరక్తికరకమైనటువంటి ఒక ఉద్దేశాలతో పిల్లలు పెంచాల. దేవుడిచ్చినటువంటి బ్యూటీ రియల్ బ్యూటీ. మనుష్యుడు దానిలో మార్పులు చేర్పులు చేశాడా దయ్యం అని చెప్పేసారా. మొన్న మేము ఇక్కడ ఆర్మూర్లోనే ఇక్కడ దీనం, ఆర్మూర్లో కాదు, ఇక్కడికి నేను పీటర్ గారు అందరం కలిసి కారులో పోతున్నాం. ఎక్కడికో హైదరాబాద్ అనుకుంటా బహుశా. అప్పుడు మామూలుగా ఇట్లా నడుచుకొని కొంతమంది వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటే దిద్దేగాడు ఒక లేడీ షార్ట్ వేసుకుంది, అంటే ఇట్లా ఓన్లీ మోకాళ్ళ వరకే. డాడీ షార్ట్ వేసుకుందామే అని అన్నాడు. నేను అనుకున్నా, పర్లేదు దేవుడికి స్తోత్రం, అంటే ఇదేదో జరగకూడదని జరుగుతుందని ఆడు చెప్పాడు. అటు బాల్యదశ నుంచి ఆ పునాదులు పడ్డం ఎంత మంచిదో తెలుసా. నేను చెప్పిన వాళ్ళు అంతేనా, వాళ్ళు దేవుని నంబర్ అట్లా చేస్తారంటుంటే అవునా అంటున్నాడు.
తర్వాత ఆమెను ఇంకొంచెం దూరికి వెళ్ళాక మాకు బండి మళ్ళా కలిస్తే డాడీ మళ్ళీ ఆమెనే వచ్చింది దయ్యం అని అన్నాడు. వీడు మళ్ళీ రేపు పొద్దున ఎదురుగా పడ్డ వాళ్ళు కూడా దయ్యం అని ఎక్కడ ప్రాబ్లంలో పడుతున్నారని దయ్యం అనద్దు బెట్ట వాళ్ళు తప్పున్నారు వాళ్ళు నేర్చుకుంటారులే అని చెప్తే అని వేరే ఆట వైపు మళ్ళీ విన్నాడు. బాల్య దశ నుంచి పునాదులు వేయాల. ఇట్లాంటి వస్త్రధారణ ఈ ఫేర్ అండ్ లవ్లీలు పెట్టుకున్నాడు ఏంటవి ఫేర్ అండ్ లవ్లీలు, ఈ పౌడర్లు, లిప్స్టిక్లు, ఈ పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ పర్ఫ్యూమ్స్ ఇంకా ఇట్లా వాడేటోళ్ళందరినీ వాక్య విరుద్ధమైన ఆత్మలని చెప్పి మన పిల్లలు ముందుగానే చూసి చెప్పగలిగేటువంటి పెంపక పోషణలు తయారు చేయాలి. చేద్దామా? మీరు చేస్తున్నారా? నేనైతే చేస్తున్నా. నేనైతే మీ పిల్లలకి మీరు తప్పున్నా సరే మిమ్మల్ని ఏ మమ్మీ ఏ డాడీ అంటే చేస్తున్నా. మీకు అనిపించుండొచ్చు ఏం మీ పాస్టరు మా మీద ఎదురు తిరిగినట్టు చేస్తున్నాడు అంటే, నేను మీ మీద ఎదురు తిరిగినట్టు చేయట్లే, అవిశ్వాసానికి ఎదురు తిరిగినట్లే చేస్తున్నా, వాక్య విరుద్ధతకి ఎదురు తిరిగినట్లే పెంచుతున్నా. మీరు అలాగే చేయండి. పిల్లలు అట్లాగే పెంచాలా. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏది బ్యూటీ కదో వాళ్ళు చూడగలగాల. వారు మేకప్ వేసుకొని ఫేరంలో వేసుకుని అమ్మాయి కనబడనే గంగిరెద్దు అని పిలిచినట్టు చేయాలి. హే డాడీ గంగిరెద్దు అనాలా. ఎవరైనా పౌడర్ ఎక్కువ వేసుకొని వచ్చారంటే చాలు డాడీ జెజబెల్ అనాలా. వాడు ఇట్ట పెంచండి. కుక్క మాంసం అని పెంచాలా. మీరు పెంచున్నారా? బాల్య దశ నుంచి పెంచితేనే ఏ న్యాచురల్ బ్యూటీ విత్ ఎ క్యారెక్టర్ విత్ ద విల్ ఆఫ్ గాడ్, ప్రభు యొక్క చిత్తము కోసము వారు ఎదురు చూస్తూ పెరగగలిగే స్థితిగతులు వారు పెంచగలుగుతారు. ఆమేన్. ఎన్నో పేరా చదివేది? 76. సరే మంచి. మిగిలిన సంగతులు మనం తర్వాత చూద్దాం. సమయం కూడా అయిపోవచ్చింది, చూడగానే తెలియకుండా అయిపోతుంది సమయం అంతా. మిగిలిన సంగతులు దేవుడు మనకు అనుగ్రహిస్తూ మన రాత్రికాల సమయంలో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరోజు చెప్పబడ్డ వాక్యం బట్టి మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా నా మాటలు మీకు గాయం కలుగుతున్నాయా? కలుగుతలేవా? సాయంకాలం వస్తాగండి. గాయం కలిగిన కలగకపోయినా ఈ వాక్యం మనల్ని మారుస్తుంది. అయ్యా నేను బలంగా ఒకటే నమ్ముతా, ఈ వర్తమానం మనది. ఈ వర్తమానం మనల్ని మన పిల్లల్ని సరైన మార్గంలో నిలబెట్టడానికి వచ్చింది. అంగీకరించుదాం. గుచ్చినా గుచ్చకపోయినా, నచ్చినా నచ్చకపోయినా అంగీకరించుదాం, పాటించుదాం. మనకు మన పిల్లలకు పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి మార్గానికి కారణమవుతుంది. వాళ్ళకు ముందు సాగుతుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో ప్రభా, అనేకమైనటువంటి విషయాలతో ప్రభా దేవానికి వందనములు స్తోత్రాలు ప్రభా. పురుషుడు భార్యని ఏ విధంగా ఎన్నుకోవాల్సి ఉంటుందో ఆ స్థితిగతులన్నింటినీ ప్రభా ఈ కాల వర్తమానికుడు సెలవిచ్చినటువంటి దాన్ని మరొకసారి మాకు జ్ఞాప్తి తెచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. మొదటగా ప్రభానికి వందనములు స్తోత్రాలు ప్రభా. పురుషుడైనటువంటి వాడు దేవుడి నుంచి తిరిగిపోవటం వల్లనే ప్రభా ఏసయానికి వందనం ప్రభా. ఇక దానికి కారణమవుతూ ఉంటున్నదని ప్రభా సెలవిచ్చినటువంటి దేవుడు ఉంటుంది ప్రభా. ఇక పురుషుడైనటువంటి మేము ప్రభా మొదటగా దేవుడి నుంచి ప్రభా మేము తొలగిపోకుండా ప్రభా ఎల్లవేళలా దేవుడు అంటే భయభక్తులతో కలిగి ఉన్నప్పుడు ప్రభా ఇక పిల్లల్ని ఏలుట విషయంలోనేమి ప్రభా కుటుంబాన్ని బాగుగా ఏలేటువంటి జ్ఞానయుక్తమైనటువంటి దాన్ని అనుగ్రహించి దేవుడు ప్రభా ఆ విధమైనటువంటి స్థితిలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తాను. ఇంకను దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇక ప్రభా యొక్క స్త్రీని ఎన్నుకుంటున్న ప్రభా, వధువుని ఎన్నుకుంటున్న పురుషుడు ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. ఆ యొక్క స్త్రీ మారు మనసు పొందిందా, కొత్త జన్మ పొందిందా లేదా అని ప్రభా నువ్వు దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా తెలుసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఒకవేళ కొత్త జన్మ పొందితేనే ప్రభా స్త్రీని వివాహం చేసుకోవడానికి ప్రభా ఇగో తగినటువంటి రీతిగా ప్రభా ఇగో ఇచ్చినటువంటి సూచనలు కూడా ప్రభా ఎన్నుకోవలసినటువంటి ప్రభా ఇంకా పరిశుద్ధాత్మను పొందుకున్నదా లేదా అని ప్రభా మొదటగా అడగవలసినటువంటి వారిగా వచ్చినప్పుడు ప్రభా అలాంటి స్థితిని భాగ్యమును ప్రభా ఇగో మాకు ఇవ్వలేదు కానీ ప్రభా
ఇగో రాబోయేటువంటి తరానికి ప్రభా నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. వారిని దానిలో మేము బలవంతులుగా పెంచినట్టున్న ప్రభా, వర్తమానంలో ప్రభా వారిని ఇంకా దేవానికి స్తోత్రాలు బలంగా నిలబెట్టినట్టున్న ప్రభా, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమైందో దానికి తగినట్లు మమ్మల్ని సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నీ సేవ కొడుతూ ప్రభా అనేక సంగతులు మాట్లాడించినావు కనుక ప్రభా దేవా, ఆ విధంగా యజబేలాత్మను కలిగినటువంటి వారిగా ఉండకుండా ప్రభా, స్త్రీని ప్రభా ఏ విధంగా మేము పెంచవలసి ఉంటున్నదో ప్రభా, తండ్రులమైనటువంటి మేము మా కుమార్తెలను ఏ విధంగా నీలో పెంచవలసి ఉంటుందో ప్రభా, ఆ యొక్క జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. పురుషులను తల్లిదండ్రులకు ప్రభా విధేయులను ప్రభా దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారికి మేము పెంచవలసి ఉంటున్నది కనుక ప్రభా, ఇంకా మా కుమారుల విషయంలో కుమార్తె విషయంలో మేము జాగ్రత్త పడుతుంది కృపని ప్రభా. ఆ విధంగా యజబేల ఆత్మను పొందకుండా ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. ఒక్కకే ప్రభా ఈ యొక్క సంగతులను బోధపరుస్తా ఉన్నాను, మేము నమ్ముతా ఉంటున్నాం కనుక ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఆ రేపుగా ఏ విధంగా అయితే ప్రభా సిద్ధపడి ఉంటున్నదో ప్రభా, ఆ విధంగా మేము తల్లిదండ్రులమైనటువంటి మేము ఆ రేపుగా సిద్ధపడినటువంటి సిద్ధపాటుని మా పిల్లలకు మేము బోధించినట్లు ప్రభా, ఈ కాల వర్తమానంతో మేము వారిని బలపరిచినట్లు నీ కృపని మనం ప్రార్థిస్తాము. అయినటువంటి జ్ఞానముతో మేము ముందుకు పరిగెత్తినట్లు ప్రభా, ఈ యొక్క విషయంలో ప్రభా ఇంకా మేము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో ప్రభా అక్కడ ఇంకా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తాము. ఇంతవరకు నీ సేవకుని నిలబెట్టి ప్రభా ఇంకా అనేకమైన సంగతులతో ప్రభా ఇంకా మమ్మల్ని గాయపరిచినప్పటికీ నీ ప్రభానికి స్తోత్రాలు. మా బోధకుడా మాకు మంచి కాపరి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాం. మా వైద్యుడు నీవే కనుక ప్రభా, వాటి గాయం చేయవాడవు, దాన్ని మార్పు వాడవు నీవే కనుక ప్రభా, రీతిగా ప్రభా నీ వాక్యంతో మేము దాన్ని సరి చేసుకుంటాం. నీ కృపని నీరే దయతో జ్ఞాపకం ఉంచుకోమని ప్రభా, విన్నటువంటి మాటలను నాలమాల ఫలింపజేసి ప్రభా ఈ దేవానికి స్తోత్రాలు. కానుక దినమందు ప్రభా అది ఫలాల రూపకంగా వృద్ధిపరుచున్నట్లు ప్రభా ఈ కృపని మనం ప్రార్థిస్తాం. మీరే నీ దయతో నీ కృపతో జ్ఞాపకం ఉంచుకొని ప్రభా విన్న దాని ప్రకారంగా మేమందరం మమ్మల్ని ప్రభా బలపరిచి ఆ విధంగా జీవింపజేసేటువంటి ధన్యతను భాగ్యం ఇక్కడ మేము అందరికీ దయచేయము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడ, ఇంతవరకు కూడా వాక్య రూపంలో ఈ సంగతులను ప్రభా ప్రస్తుతం ఉన్నటువంటి తరానికి రాబోతున్న వారి కోసం కూడా దాచిపెట్టబడినట్లుగా భద్రం చేయబడినట్లుగా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. దయచేసి ఈ సంగతుల వలన మీ చిత్తంలోనే పరిపూర్ణమైనటువంటి వివాహం ఉండాలి. ప్రతి యవ్వనస్తుడు యవ్వనస్తురాలు ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచి, అంతేకాకుండా ప్రభు సహోదరుని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. కుమారుడి యొక్క అనారోగ్య పరిస్థితిలో నుంచి పరిపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభుని యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. వివాహాల విషయంలో ఎదురు చూస్తున్నటువంటి కుమారులతో మీరు మాట్లాడండి, కుమార్తెలతో మీరు మాట్లాడండి. మీ చిత్తం ఏమైనదో కనుగొన్నట్టుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. దర్శన్ గారి యొక్క హోటల్ విషయంలోనేమి, గృహాలు ప్రభు కొత్తదైనటువంటి స్థలాల కొరకు, గృహాల కొరకు ఈ స్థలంలోనికి రావడానికి నీ ప్రియమైన పిల్లలు ఈ యొక్క పరలోక సంబంధమైన విషయాల పట్ల మాత్రమే ఆసక్తి కలిగి చేస్తున్న ఈ ప్రయాసాన్ని మీరు ఆశీర్వదించమని, వారి కొరకైన గొప్పదైన మార్గాలు తెరవమని, అనేకుల హృదయాలు ప్రభు మలచమని ప్రార్థిస్తా ఉన్నాను. సందీప్ యొక్క ఉద్యోగ విషయంలో కూడా మీరు కృప చూపండి, సహాయం దయచేయండి. ఇంకా ప్రార్థన అవసరతలు ఇక్కడ వరకు తెలియపరచకుండా వారి మధ్యలోనే ఉంచుతూ నీ యొద్ద ప్రభ మొరలెడుతూ నేను నీ కోసము గోజాడి ప్రభ నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క మనవులను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. వీరి మనవులన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో ఆయన చిత్తానుసారంగా సమస్తము జరిగించబడను గాక. కృప చూపించండి ఆయన. మరలా సాయంకాల సమయంలో మీరు సమకూర్చబడబోచుండగా మీరు కృప చూపండి, స్థిరపరచండి, బలపరచండి. నీ ఉన్నతమైన కృపలో ఈ సంఘమును మరింతగా బలపరిచి అనేకమైన రెయిన్బో ట్రౌట్ చేపని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.